అందరూ బాగుండ్రా అని ఆశిస్తున్నాం. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేసాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లా ఆఫ్లైన్లా, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు ఈసారి మనం కూడా మాట్లాడవచ్చు ఒక ప్లాట్ఫామ్. అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మారుతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ మీ ఒపీనియన్స్ ఏంది, మీరు ఓరికి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ గైస్, మీ కోరికన్నా కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి. సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం. మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ గైస్. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Yeah. So hi everyone. Nominations day start అయిపోయింది, but the fire, like the fire guys in the audience and viewers and the contestants are going in crazy way. ఎందుకంటే ఒక్కొక్కల బాండింగ్స్ చేంజ్ అయిపోతున్నాయి. నాన్న అనేది తీసేసి బర్నీ గారు అని, బర్నీ సార్ అని, ఇంకా మనకి దివ్య గేమ్, ఇంకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కల ఆర్గ్యుమెంట్స్ డే 1 నుంచి సూపర్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో చాలా మంది చాలా పాయింట్స్ ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసేసాం గైస్. అండ్ మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే మన లైవ్లో మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడాలంటే ఈ లింక్ అనేది షేర్ చేసినాం గైస్. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా అబౌట్ వాట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి ఏమైనా పాయింట్స్ ఉంటే మాట్లాడండి. బట్ టువర్డ్స్ ద పాయింట్, క్రిస్టల్ క్లియర్ పాయింట్ టు పాయింట్ పోదాము ఇప్పుడు. అండ్ లెట్ us స్పీక్ ఇన్ ఎఫెక్టివ్ వే ఈసారి నుంచి. So you people will be enjoying it. So everyone who are watching the video, ఎప్పుడైనా లైవ్ అయిపోయినాక కూడా ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఫస్ట్ ప్యానల్ మెంబర్ని యాడ్ చేసేసాం. హాయ్ రవి వర్మ, హాయ్ సందీప్. హాయ్ 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 అక్షిత్. అక్షిత్ నువ్వు నానా బాండ్ బ్రేక్ అయింది అంటున్నావు. మరేమో లైవ్ లో చూస్తేనేమో అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళి నాన్న భుజాల మీద తలపెట్టుకుని పడుకుంటున్నారు. అది ఏమో అర్థమైతలేదు. అదే అవి వెనకాలేమో నాన్న గురించి ఏమో బ్యాక్ స్టాబుల్ చేస్తా, వెనకాలేమో నాన్న గురించి ఏమో పక్క వాళ్ళు కంప్లైంట్లు అవటం, వెళ్ళేమో ఆ చెల్లి పక్కకి వెళ్ళి కూర్చుని అక్క చెల్లెలేమో అటొకళ్ళు ఇటొకళ్ళు భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాం. ఇదే ఒకటి నానా విషెస్ తనుజా అని ఉండాలి, నువ్వా నేనా అని ఉండాలి నీకు ఇష్టం లేనప్పుడు. లేదంటే ఇష్టం అయితే వాయిస్ బ్రేక్ అవుతుంది. సందీప్ ఉన్నారా? నాకు అసలు దివ్వుల మాదిరి అసలు నచ్చలేదండి. ఈ యొక్క కొంచెం ఈ యొక్క పాయింట్లో ఆయన ఏదో కూర్చుని మేడం మాట్లాడదామంటే కూర్చుంటుండే చెబుతావా, నిలబడితే చెప్పవా, ఏం నాకు అర్థం కాదు ఈ పాయింట్. అక్షిత్ బ్రో, సందీప్ గారు చెప్పింది ఏంటంటే యాక్చువల్ గా క్లియర్ గా కెప్టెన్ వెళ్ళి కెప్టెన్ ఇదేంటి ఇది కిచెన్ మేనేజర్ వెళ్ళి ఏం చెప్పారంటే దివ్యాని కూర్చుని మేడం మీకు క్లియర్ గా ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కూర్చుని అంటే కూర్చుంటేనే మాట్లాడతావు నుంచుంటే మాట్లాడవా అని చెప్పి కొంచెం ఏటకారంగా అంది. ఏటకారంగా అంటే మరి కళ్యాణ్ కూడా కొంచెం ఊరుకోడు కదా, కొంచెం నోరు రైజ్ అయింది, గట్టిగా అరిచాడు. అరిస్తే ఈవిడ అరుస్తుంది. ఈవిడ ఏమన్నా కూల్గా ఏమన్నా మాట్లాడుతుందా, ఫుల్గా ఎటకారంగా గట్టిగా మాట్లాడుతుంది. అవతల కూడా రియాక్షన్ అలాగే ఇస్తారు కదా. వచ్చిన రోజే భయపెట్టింది. ఈవిడ పేరు అడిగినందుకే చొక్కలు చూపించింది, పేరు తెలియదు అన్నందుకు శ్రీజాకి.
ఈవిడ మళ్ళీ పక్కల బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. పైగా నీకు పొగరు, కళ్యాణ్కి ఎంత పొగరో చూసావా అని అందరికీ చెప్తుంది, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరికి. కొద్దిగా బిహేవియర్ కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా బాగలేదు ఆవిడది. ఇప్పుడు కేవలం ఆవిడ వల్లే, కిచెన్ లో ఆవిడ చేసిన తప్పు వల్ల ఈ రోజు దివ్య నామినేట్ అయింది. మరి తప్పు ఆవిడదే కదా. దివ్య పాయింట్స్ పెడుతున్నప్పుడు వీళ్ళు చేయలేరా, వాళ్ళు చేయలేరా, నువ్వు వచ్చేది ఉండే అని డైవర్ట్ చేసేస్తుంది. అవునవును కరెక్టే గారు. నేను ఒక పాయింట్ అండి, ఆమెమో రెడీ వచ్చి పక్కన కూర్చొని అట్ట తిరుగుతుంది. సుమన్ శెట్టి ఏమో పని చేస్తున్నాడు పాపం. మీరేంటండి అంత చిన్న కట్ చేస్తున్నారు? అది రేపటికైతే మీరు కట్ చేస్తే ఉల్లిపాయలు కొంచెం పెద్ద కట్ చేయండి అని చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఆయన ఒక కట్ చేస్తున్నాడు కదా, మాట్లాడటం ఎందుకు మళ్ళీ? యాక్చువల్గా కిచెన్ టీమ్ లో సుమన్ లేడు. వీళ్ళు ఎవరో లేరని చెప్పి సుమన్ తీసుకొచ్చి కెప్టెన్ హెల్ప్ చేయమన్నాడు. సుమన్కి చెప్తుంది ఇవి సలహాలు వచ్చి. ఏందో నాకు అర్థం కాదు. చిన్న కట్ చేస్తే మీరు రేపటికి చేస్తారే పని అంటుంది. నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఆయనకి ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చిందా మళ్ళీ? సుమన్ శెట్టికి రెస్పెక్ట్ ఏమీ లేదు. ఆయన కొంచెం రఫ్గా ఉంది బిహేవియర్. రఫే కాదండి, కావాలని కంటెంట్ కోసం చేస్తున్నట్టుంది. మళ్ళీ ఎందుకు ఏడుతుందండి? తప్పు చేసింది కాక మళ్ళీ ఏడుతుంది. నాకు అర్థం కాదు. అవును, అది కూడా హైలైట్ ఉండే. తప్పు చేసి అంత కొట్లాడి అంతే కూడా అంటాడు, తప్పు చేయకుండా ఏడుతాడు. తప్పు ఏడవటం ఎంతవరకు రైట్ అంటది మళ్ళీ. అవునవును. ఒకటండి, సంజన తగ్గిద్దండి. ఇప్పుడు మళ్ళీ సంజనను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారేమో అంటున్నారు. అవుతారు పక్కన పెట్టండి, కానీ సంజనకి తగ్గిద్ది మళ్ళీ. సంజన ఇప్పుడు అన్నిట్లో రేట్ కాదు, ఇది వచ్చింది. కానీ సంజన ఇప్పుడు అన్నిట్లో గొడవలు కానీ మాట్లాడడం తగ్గిపోయి చూడండి పక్క. చూసానులేండి, ఇందాక చూసానులేదు తన నామినేషన్ పాయింట్ అయి చూసాను. నామినేషన్ లో కొద్దిగా అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది. అసలుకి రాము నామినేషన్స్ అర్థమే కాలే నాకు క్లియర్ గా. ఆయన పోయి యాక్చువల్ గా రాము నిలబడ్డాడు, అది తప్పు అని చెప్పాడు. అది కరెక్ట్ కావాలంటే ఇమాన్యుల్ అడుగు, ఇమాన్యుల్ కరెక్ట్ అని ఒప్పుకున్నాడా అన్నదే రీతు. ఇప్పుడు రాముకు సంబంధం ఏంటి? రాము ఏంటంటే ఇమాన్యుల్ చెప్పిన దానికి ఓకే చేసేసాడు, అది తప్పు. ఇమాన్యుల్ చెప్పిన దానికి రాము ఓకే చేశాడు, అది తప్పు. మరి రీతు కానీ లేకపోతే సంజన కానీ నామినేట్ చేయాల్సిన వాళ్ళని ఇమాన్యుల్ చెయ్యాలి. ఇమాన్యుల్ కదా తప్పు చేసింది, ఇమాన్యుల్ కదా మీ ఇష్టం ఆడుకోండి అని చెప్పింది. రాము చెప్పలేదు కదా, రాము ఇమాన్యుల్ కి ఓకే అన్నాడు. సంజన ఎందుకు నామినేట్ చేస్తాడు? ఫ్రెండ్షిప్, కొడుకు బాండ్, కొడుకు అమ్మ బాండ్ అయితే బాండ్ కాదు, ఇంకా తండ్రి కూతురు బాండ్ అయితేనే బాండ్. మరి ఇమాన్యుల్ తప్పు కదా. ఇమాన్యుల్ ఒప్పుకున్నాడు, మీరు చేసుకోండి, బిగ్ బాస్ అడిగాను, బిగ్ బాస్ ఆన్సర్ చెప్పలేదు, మీరు చేసుకోండి అన్నాడు. ఇమాన్యుల్ కదా తప్పు. ఈయన కనీసం రైజ్ చేశాడు కదా, రాము కనీసం రైజ్ అలా చేశాడు, ఇమాన్యుల్ రైజ్ చేయలేదు, ఒప్పుకున్నాడు కదా. మరి సంజన నామినేట్ చేయాల్సిన వాళ్ళని నామినేట్ చేస్తుంది ఇమాన్యుల్ కాకుండా రాముకి నామినేట్ చేసి నీకు మానవత్వం లేదు, నీకు హ్యుమానిటీ లేదు. రాముకి నాకు తెలిసి సంజనకు రాముని చిన్నగా చూస్తున్నట్టు కనిపిస్తుంది తన బిహేవియర్ చూస్తాను. అదే కరెక్ట్ అండి. అంతకు అక్కడ ఎక్కువ తప్పు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేని కొడుకు ఏదో అట్లా అవుతుంది కాబట్టి చేయట్లేదు. కానీ ఎమ్మెల్యేలని మొదటి నుంచి రాము అంటే నచ్చట్లేదండి సంజనాకి. అంటే కావాలని ఛాన్స్ వచ్చి చేస్తుంది. రైట్ అండి. కమింగ్ టు ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే జరిగింది కదా కళ్యాణ్, దివ్య, మాధురి గారిది, ఆ మూమెంట్ తనుజ సైలెంట్ ఉంది. మళ్ళీ ఒకటేసారి పోయి హగ్ చేసుకోవడము, నాకు కొంచెం సేపు వరకు వెయిట్ చేసినారు, తర్వాత అర్థమైంది దివ్యతో పెట్టుకుందని. చెప్పండి. ఇంకో సైలెంట్ గా ఎందుకుందంటే అక్కడ తన యాక్చువల్ గా తినలేకపోయినా కనీసం తనుజ అన్న అక్కడ వర్క్ చేయాలి. అక్కడ తనుజ కూడా లేదు అక్కడ కిచెన్ టాస్క్ లో. తనుజ
ఈవిడ మాధురి గారు అండ్ దీప్ అండ్ మన డిమాన్ పవన్, ఈ ముగ్గురు కిచెన్, ఆ ముగ్గురు లేరు అక్కడ కిచెన్ లో. తనుజ మీదకి ఎందుకు వస్తుందేమో అని చెప్పి సైలెంట్ గా కూర్చుంది అంతసేపు, డిస్కషన్ అయినంతసేపు. అది కాదండి ఒక పాయింట్ అండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మళ్ళీ తనుజ అంటుంది, మేడం మీరు అట్లా సీరియస్గా ఉండొద్దు, మీరు కూడా నవ్వుతే బాగుంటారు, నాకు అందరూ అలా చెప్పారు, మీరైతే నవ్వుతే మటుకు బాగుంటారు, నవ్వండి అని చెబుతుంది మళ్ళీ తనుజ. అక్కడ దివ్యతో గొడవ పడింది కాబట్టి తనుజకి నచ్చిందండి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. రమ్య ఇవాళ ఎపిసోడ్ అండ్ లైవ్ కొంచెం సేపు చూసాను. రమ్య ఒక 2-3 టైమ్స్ ఎందుకు అంటే తనుజాని అంటే టార్గెట్ లాగా పెట్టుకుంది అని నాకు అనిపిస్తుంది. మేబీ మరి భరణి దగ్గర బాండ్, మేబీ తనకి హౌస్ లో కొంచెం ఇన్ని రోజులు ఇమాన్యుయల్ వీళ్ళందరూ కొంచెం అలా ఏమైనా పెట్టుకుందో ఏంటో ఇవాళ ఎపిసోడ్ లో కూడా వచ్చింది కదా. అంటే పవన్ తను క్లోజ్ గా ఉంటున్నారు అనడం వరకు బానే ఉంది. నేనైతే కాల్ కిందేసి తొక్కుతా అంటే చాలా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిందండి. బీయింగ్ యాజ్ ఎ గర్ల్, సరే ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు తను అక్కడ ఉంది, తనుజ ఏంటి ఎందుకు అంటే ఏంటి అది జరిగిందా లేదా అనేది తను చూడలేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చింది, మనకేంటి ఎపిసోడ్ అండ్ లైవ్ కూడా మొత్తం 24/7 అన్ని కెమెరాస్ ఒకరి మీదే ఉండదు. సో మేబీ తను ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లో ఉండి చూసి అంత పెద్ద నేను తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం తప్పనట్లేదు, బట్ కొన్ని స్టేట్మెంట్స్ అవి చాలా పెద్దవి, తనుజ మీద పెట్టిన అలిగేషన్స్. సో ఫస్ట్ వీక్ నుంచి ఉండి తను క్లోజ్ గా చూసి ఆ మాటలు అంటే ఇట్స్ ఫైన్, బట్ కొన్ని ఇప్పుడు మనం ఎలా చూసామో తను కూడా అలానే చూసి వచ్చింది. సో అలాంటి పెద్ద పెద్ద అలిగేషన్స్ నాకు ఎందుకో ఇట్స్ రాంగ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ప్రతి దగ్గర ఇట్లా ఇంకొక సిచ్యువేషన్ లో కూడా అంటే తనుజ వచ్చిన ప్రతిసారి తను ఒకలాగా మాట్లాడుతుంది. అండ్ మార్నింగ్ ఏంటది మార్నింగ్ నామినేషన్స్ లో తన ఆయిషా సుమన్ ని అంటే ప్రతి ఒక్కరు అన్నను ఒక 2-3-4 మెంబర్స్ కి తనుజ వాజ్ అ టార్గెట్ అని అనిపించింది. ఈ వైల్డ్ కార్డ్స్ లో టార్గెట్ అనడం కన్నా మరి ఎందుకో దే వర్ పాయింటింగ్ అవుట్ ఎట్ హర్. లైవ్ లో కూడా వీళ్ళు కొంతమంది అతని పేరేంటి, ఫస్ట్ బాల్ దొరికిన అతని పేరేంటండి, ఇవాళ నామినేషన్ నిఖిల్ సాయి, వీళ్ళందరూ లైవ్ లో చూసాను. వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా దేవర్ అంటే తనుజ గురించి అంటే అది మంచి డిస్కషన్ కాదు, లైక్ అది పిన్ పాయింటింగ్ టువర్డ్స్ తనుజ అనిపించింది. సో ఇందాక సుమన్ కి బాల్ ఇచ్చినప్పుడు కూడా ఆయిషా ఆయిషా డిస్కస్ చేస్తుంది కదా వీళ్ళందరూ ఎవరెవరికి ఏం అంటే తను సుమన్ కి మేబీ తనుజ చేసినందుకు మేబీ ఉండే కావచ్చు, బట్ ఏదైతే తను ఫీడ్ చేసిందో ఆయిషా ఒక అగ్రెసివ్ తోటి తను ఇలా చేసింది, ఏదైతే ఇప్పుడు సెకండ్ పాయింట్ పెట్టాడు కదా అదంతా ఆయిషా ఫీడ్ చేసింది. సో సుమన్ కూడా ఎగ్జాక్ట్లీ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే బాగుండేది అని అనిపించింది. సో నాకు ఇవాళ ఓవరాల్ గా ఈ వైల్డ్ కార్డ్స్ అండ్ ఆమె మాధురి కూడా మార్నింగ్ అంతా ఏడ్చినప్పుడు షీ వాజ్ ద వన్ హోల్డింగ్ హర్ అండ్ కన్సోలింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు భరణికి పెడితే ఇప్పుడు ఇన్ని వారాలు బాండింగ్ అన్నారు కాబట్టి ఈ వారం ఇంకొకసారి ట్రూ కలర్స్ చూపించేసిందని అంటారు. దివ్యాకి ఆల్రెడీ షీ వాజ్ అనే ఒక ఏమంటారు అదేంటిదండి గిల్టీగా ఒక గిల్ట్నెస్ ఉండే మొన్న ఫ్రైడే రోజు. సో దట్ వై షీ డజంట్ వాంట్ టు టచ్ హర్ అని అనిపించింది నాకు. ఇంకా రాముకి చేసింది అండ్ ఇమాన్యుయల్ కి అది ఎప్పుడు ఒక నార్మల్ ఫైట్స్ కానీ ఇమాన్యుయల్ హర్ట్ చేసే అంత తనకి అవ్వలేదు. సో అంటే తన పాయింట్స్ తను పెట్టింది. ఈమె మాదిరి వచ్చేసి నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని పెట్టాలి, అంటే వాళ్ళు ఎవరైతే నామినేట్ అవ్వాలని వాళ్ళ దృష్టిలో ఉందో వీళ్ళందరూ ఇరిగేట్ చేసి సరే చేశారు మీరు ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి, కానీ మళ్ళీ వచ్చి ఇదంతా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు వైల్డ్ కార్డ్స్ ద బిహేవియర్ డ్యూరింగ్ దట్ నామినేషన్. స్వాతి గారు మీకు 2 పాయింట్లు యాడ్ చేస్తాం. మీరు చెప్పిన దానికి ఆ రమ్య గురించే. రమ్య ఏమన్నారంటే తనూజ, భరణి, దివ్య ఈ ముగ్గురి బాండ్కి ఈ ముగ్గురు బాండ్ ఏంటో నేను చెప్తాను. ఈరోజు నామినేషన్ లో నేను వీళ్ళు ముగ్గురిని టార్గెట్ చేస్తాను. నేనేమి భరణి గారు అంటే ఏదో పెద్ద ఇలాంటి నేనేమి అలా భయపడలేదు ఆయనకి నేనేంటో చూపిస్తాను బాండ్ గురించి చెప్పింది.
బాండ్ గురించి చెప్పింది అది ఓకే. బట్ ఏదైతే ఇలా కూర్చొని ఒక అలిగేషన్స్ చేసింది చూసారా? తను బయట చూసింది కంప్లీట్‌గా అంటే మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ వర్డ్ బట్ నాకెందుకో దట్ వాస్ లైక్ చాలా వర్స్ట్ అనిపించింది. బీయింగ్ యాస్ ఎ గర్ల్ ఇంకొక అమ్మాయిని అలా మాట్లాడడం. అండ్ మనం చూసిన దాని ప్రకారం అయితే అంటే షీ వాస్ నాట్ దట్ వర్స్ట్ కదా తనుజ. సో నా ఒపీనియన్ అండి అది. అంటే వేరే వాళ్ళకి ఎలా అనిపించిందో ఐ స్వాతి డోంట్ నో. గారు యాక్చువల్ గా రమ్య ఒక మిస్టేకే కాదు. రమ్య ఏమనింది తనుజ అని బ్యాడ్ వర్డ్ అండి. అంటే వాళ్ళు డిస్కషన్ లో అంటుందిలేండి. అంటే వాళ్ళతోని ఎవరు ఆమె పేరేంటి మాధురితో మాట్లాడినప్పుడు అది బ్యాడ్ అంటే అదే చేతులు అంటే రెండు చప్పట్లు అదే కదా రెండు చప్పట్లు అనేది కదా మీరు అనేది. అవునవును అవును అది కదా. ఓకే నేను బ్యాడ్ అంటే కాదు చెప్పండి లైవ్ లో వేరే అంటే కాల్ కింద ఎందుకు అంటున్నానంటే నిన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తనే నాతోటి పని చేస్తే నేను అక్కడే కొడతాను కాల్ కింద చేసి తొక్కుతాను. ఓకే అదే అది వెంకట్ గారు అది అని అంటే వేరే కూడా అన్నుంది. నేను లైవ్ లో కూడా చూస్తాను అందుకే చెప్తున్నా. అంటే డిమాండ్ ఒక మాట నింది. వెంకట్ గారు ఒక్క నిమిషం. ఇంకొకటి నిన్న స్టేజ్ నేను ఎందుకు అంటున్నానంటే నిన్న స్టేజ్ మీద చెప్పినప్పుడు మాకు బాగా బ్యాడ్ అయింది, బాగా బయట కాంట్రవర్సీ వచ్చింది, సోషల్ మీడియాలో మేము ఇట్లా బాగా ఫేస్ చేసాము అన్న ఆమె యాజ్ ఎ గర్ల్ గా తనే చెప్పింది చాలా అబ్యూజివ్ కమెంట్స్ వచ్చాయి మాకు అన్ని చెప్పినామే. రైట్ నెక్స్ట్ డే నువ్వు కంప్లీట్ గా 24/7 హౌస్ లో ఉండి అది చేస్తే ఒక అర్థం ఉంటది. నువ్వు అదే వచ్చి రిపీట్ ఇంకొక అమ్మాయికి చేయడం అది ఎంత వరకు కరెక్ట్? నాకు అది టోటలీ లైక్ ఐ డోంట్ నో, నాకు చెప్పాలని కూడా లేదు. ఓకే స్వాతి గారు దట్స్ ఫైన్ అండి. తనుజ ఇవాళ సుమన్ ని నామినేట్ చేయడం కరెక్ట్ అంటారు. ఇది సిక్స్త్ వీక్ లో ఇంకా నువ్వు మరిగా మాట్లాడట్లేవని ఎవరన్నా నామినేట్ చేస్తారా? హీ హ్యాస్ అదర్ దాన్ ఎవరు నామినేషన్స్ చేసే పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకే చాలా ఉన్నాయి. నేను చెప్తా రీతుని చేయొచ్చు, చెప్పేదేనండి. రీతుని పవన్ ని చేయొచ్చు. ఎందుకంటే క్లియర్ గా గేమ్ మొత్తం చెడిపోయింది వాళ్ళిద్దరు వల్ల అని చెప్పి ఎవరు మన బిగ్ బాస్ అనౌన్స్ చేసినాడు. అండ్ నో వన్ వాజ్ సపోర్టెడ్ అదర్ దాన్ సుమన్ ఇన్ ద కెప్టెన్సీ టాస్క్. రీతు సపోర్ట్ చేయలే, పవన్ సపోర్ట్ చేయలే, సుమన్ అండ్ సంజన సపోర్ట్ చేశారు. రైట్. సో తనకి ఏమి కావాలి అని అంటే సుమన్ మీద హూఎవర్ ద వీకర్. ఎప్పుడైనా తనుజ వీకర్స్ మీద గట్టిగా అరుస్తుంది. హేమచంద్ర ఇంకో మాట చెప్పేది రండి. ఈ రోజు ఒక షాకింగ్. ఆమె ఎవరికైతే చెప్పకూడదో వీడియో చూపించింది వాడికే పోయి చెప్పింది. కళ్యాణ్తో చెప్పింది. కళ్యాణ్తో చెప్పింది. నేను ఇయ్యాలనుకుంటే నువ్వు కెప్టెన్ అయిపోయావంటుంది. నేను నెక్స్ట్ వీక్ చూసుకుంటే సంథింగ్ అంటుంది. వెంకట్ గారు మ్యాటర్ చెప్పలేదు. ఆమెకి చాలా వీడియోలు చూపించారంట. అంటే భరణి వీడియోలు కూడా చూపించారంట. భరణి దివ్య వీడియోలు కూడా. లేదు ఆమె చెప్తుంది ఇండైరెక్ట్ గా చూపించారు అంటుంది. ఇండైరెక్ట్ గా చూపించారు అంటుంది కానీ ఏం చూపించారు అనేది ఎవరికి తెలీదు. ఇంకొకటి ఆ బిహేవియర్ చూస్తుంటే లేదు ఆ బిహేవియర్ చూస్తుంటే భరణి పట్ల బిహేవియర్ చూస్తుంటే భరణి గురించి చూపించినట్టే ఉంది. ఇప్పుడు భరణిని డైరెక్ట్ గా అటాక్ చేయట్లేదు. డైరెక్ట్ గా భరణిని అటాక్ చేయట్లేదు. ఇంకొక వాళ్ళు ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. భరణి ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. ఇప్పుడు రాముని నామినేట్ చేసేటప్పుడు ఏమంటుంది బ్లాక్ మార్క్ రాకూడదు సపోర్ట్ చేస్తుంది కదా. సంజనాకు కూడా వెంకట్ గారు నేను దాన్నే అంటున్నా. దాన్నే వరస్ట్ బిహేవియర్ డబుల్ గేమ్ అంటున్నా. పొద్దున్న వెళ్ళి నానా అని వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుని హగ్గు చేసుకుని మీద పడుకున్నప్పుడు అదేంటి మరి? అదేం డ్రామాలో ఉంటే ఇటన్నా ఉండి చెప్తున్నా. ఆమె బయట పడకుండా ఇట్లా ఇండైరెక్ట్ గా చేస్తుంది పనులు. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు తనకి నామినేషన్ కళ్యాణ్ లేడు,
సో సపోర్ట్ మనకి క్లియర్ గా వీడియోలో చీటింగ్ చేసినట్టు చూపించింది ఎవరిని, పవన్ ని, డెమాన్ పవన్ ని. అవునండి, చీటింగ్ చేసిన పాయింట్ తను పెట్టాలి అనుకో, అంటే మేబీ ఇప్పుడు డెమాన్ మంచిగా ఆడాడని తను అనుకుందేమో, అందుకే రేస్ చేయాలనుకోలేదు. ఇప్పుడు చీటింగ్ జరిగింది అక్కడ, తనుజ టీం ఒక్కరికే చీటింగ్ జరగలేదు, అక్కడ ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఎఫెక్ట్ అయ్యారు. వీడియో చూపించినా తనకి ఆ పాయింట్ పెట్టాలని లేదేమో, బికాస్ మళ్ళీ వాళ్ళ నామినేషన్, బికాస్ మీరు అన్నవి కొన్ని అగ్రీ చేయొచ్చు మీరు పెట్టిన పాయింట్స్ లో. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తనకి చెయ్యాలని లేదు అన్నప్పుడు, సుమన్ కి పెట్టిన పాయింట్స్ రైట్ అంటారా మీరు? ఇప్పుడు 6th వీక్ నడుస్తుంది, నువ్వు ఇంకా నాతో మాట్లాడట్లేదు, నువ్వు యాక్టివ్ గా లేవు, ఈ పాయింట్స్ కరెక్ట్ అంటారా? 4th వీక్ అయితే ఏంటండి, అవును తనకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనిపించాడు కాబట్టి. ఇప్పుడు హలో ఒక్క నిమిషం, ఎవరు అంటున్నారు ఏం చేసిన రైట్ కాదు? నేను లాస్ట్ వీక్ తనుజ గురించి కూడా నాకు నచ్చక నేను వచ్చి ప్యానెల్ లో మాట్లాడిన డే ఉంది. ఏం చేసిన రైట్ కాదు. ఒక పాయింట్ వినండి, ఆవిడ చెప్పింది నువ్వు నాతో మాట్లాడుతున్నా, నేను మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నాను అంటుంది. నామినేషన్ పాయింట్ ఆవిడదా పక్కలదా? ఆవిడదా పక్కలదా? నువ్వు నాతో బాగానే ఉంటున్నావు, బయట వాళ్ళతో బాగోట్లేదు అంటుంది ఆవిడ. నాతో బాగుంటుంది, అవునండి. సుమన్ ఏమన్నాడు, నన్ను అడగలేదా అంటే నన్ను అడిగారు, కానీ ఓవరాల్ గా చూస్తే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తుంది. అది తనుజ. ఓకే గైస్, తనుజది కొన్ని రోజుల నుంచి ఎక్కువైపోతుంది, బాగా ఎక్కువైపోతుంది. ఇది ఏంటంటే డైహార్డ్ ఫ్యాన్స్ మాట్లాడవచ్చు, బట్ ఇప్పటి నుంచి చూస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో లైక్ మాధురి వర్సెస్ పవన్ పోదామా? నైట్ ఇప్పుడు మనం నైట్ డిస్కషన్స్ వాళ్ళ డిస్కషన్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం, చిన్న చిన్న పాయింట్లు కూడా. ఒక్క నిమిషం అండి, నేను ఒక పాయింట్ చెప్తా. ఏంటంటే నాగార్జున తనుజ దగ్గర చూస్తాడు, నువ్వు వెళ్ళి ఎవరితో గైస్ బీ ఇన్ ద పాయింట్. సురేంద్ర గోన్, మాధురి వర్సెస్ కళ్యాణ్. హలో, మాధురి వర్సెస్ కళ్యాణ్ విషయంలో ఎవరిది ఎవరిది తప్పు అనిపిస్తుందో మీరు చెప్పండి. నాకు దాంట్లో తప్పు కంటే ఓకే చెప్పండి వెంకట గారు. నా వరకు అయితే అది నేను ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు మాధురి గారి తప్పు అనుకున్నా. తర్వాత ఇద్దరిది తప్పు ఉంది, కానీ ఎక్కువ తప్పులు నాకు కళ్యాణ్ దగ్గర కనిపించింది. యాక్చువల్ గా వాళ్ళు ఆమె స్థానానికి పోయి చేస్తారన్నప్పుడు ఈ సరుకు లేదో సంథింగ్ పెట్టలేదంటే, ఎవరో ఉంటది కదా రేషన్ మేనేజరు, ఆ ఇష్యూ దగ్గర నుంచి వీళ్ళు పోయి ముగ్గురు పోయి మాట్లాడుకుంటారు రూమ్ లో పోయి, లేట్ అయిపోతుంది టిఫిన్ సంథింగ్ అని చెప్పి. సరే ఆమెకు చెప్పడానికి పిలుస్తారు. ఆమె ఏదో యాపిల్ తింట చెప్పండి అంటది, ఫస్ట్ కూర్చోండి అంటారు, పర్లేదు నేను వంట చూస్తున్నాను చెప్పండి అంటది, కూర్చోండి అంటారు. అప్పుడు అనింది, అప్పుడు ఏదో ఓడనింది, కూర్చోకుంటే ఊరుకోరా అనింది. ఆ ఓడికి ట్రిగ్గర్ ఇలా మాట్లాడితే ఇంకోలా మాట్లాడుతాను నేను అన్నాడు. లేదు ఆ ఓడికి కాదండి, కళ్యాణ్ ఓడికి అనింది, కాదు నేను అందుకే ఆ ఓడి అన్నాక అది అయిపోయినాక ఇట్లా లేట్ అయితే కుదరదు అని అంటది. ఎవరు కుదరదు ఇట్లా లేట్ అయితే అన్నప్పుడు, నేను మరి 1/2 hour అవుతుంది నేను వచ్చి కూర్చొని అప్పుడు ఎవరు రాలేదు అంటే మీరు అప్పుడు అంటాడు ఈ డైలాగ్. మీరు అట్లా మాట్లాడితే అది నిజమే కదా, అది ప్రూఫ్ ఉంది. దివ్య కూడా ఒప్పుకునింది కదా నా తప్పు ఉందాడా, నేను సరుకులు తీసి పెట్టకపోవడం నా తప్పే అని దివ్య కూడా ఒప్పుకుంటది నామినేషన్ లో. ఇప్పుడు అదే నామినేషన్ పడుతుందిలేండి. ఇప్పుడు అది దివ్య కూడా ఒప్పుకుంటది, నేను సరుకులు పెట్టకపోవడం నా తప్పు అని చెప్పి ఒప్పుకుంటది. యాక్చువల్ గా తప్పు ఈ సైడ్ ఉంది ఎక్కువ. ఆమె ఆ టోన్ లో ఆ మాట అనడం, కూర్చోపోతే ఒప్పుకోరా అనడం ఆమె తప్పు ఉంది. అదొక్కటే తప్ప. మీరు చెప్పినట్టు ఈయన ఇంకోలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇదే డైలాగ్ మీకు గుర్తుంటే ఫస్ట్ వీక్ సంజన బాత్రూమ్ మ్యాటర్ లో ఇదే డైలాగ్ పడుతుడు, మీకు గుర్తుంటే. సంజన కూడా ఎలాగే మాట్లాడినప్పుడు ఇంకోలాగా మాట్లాడతారంటే అది ఆమె పట్టుకొని ఇంకోలాగా అంటే ఎలా మారుతూ చెప్పు అని స్టార్ట్ చేసింది.
అది కరెక్టే, అది కానీ చెప్పేది. ఇంకోలాగా మాట్లాడతా అనే వర్డ్ తను ఎప్పుడు నువ్వు కూర్చోంటే అదే నిల్చుంటే చెప్పరా అన్నప్పుడు అన్నాడు పవన్. దాని తర్వాతకి మాధురి గారు, సార్ అదే అంటున్నా, మాధురి గారు నేను అరగంట వెయిట్ చేసినాను అప్పుడు మీకు లేట్ అవుతుందని తెలవదా అన్నప్పుడు ఈ అంటాడు ఇంకోలా మాట్లాడతా అని. రైట్, అది అప్పుడు తెలీదు ఎవరికి, మాధురికి. అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు తప్పు ఒప్పుకోదు ఎవరు, దివ్య. ఎప్పుడైతే ఇదంతా గొడవ అయిపోయి అంతా అయిపోయి నామినేషన్ లో ఒప్పుకుంటది రీతు దగ్గర. దివ్య పక్కన దివ్య వల్ల ఇప్పుడు దివ్య వల్లే గొడవ. ఇప్పుడు యాక్చువల్ గా గొడవ వెంకట్ గారు దివ్య తప్పు అంటున్నారు. ఈ రోజు నిన్న నైటే కదా కొత్తగా వీళ్ళు వచ్చింది, 2.0 వాళ్ళు వచ్చింది. నిన్న నైటే యాక్చువల్ గా ఏంటంటే నిన్న నైటే వచ్చింది. నన్ను కంప్లీట్ ఇప్పుడు మీరు మాట్లాడారు, అసలు ఒక మాట కూడా పళ్ళు అని కూడా ఎత్తున్నా. ఓకే నిన్న నైటే వచ్చారు. ఇవాళ మార్నింగ్ ఒక్కొక్కళ్ళు ముందు వెనక అవుతూ ఉంటాయి. ఒక పూటకి సర్దుకోలేని వాళ్ళు, ఒక పూటకి ఆకలి కాగలేని రీతి ఇన్ని రోజులు ఆగిన ఆవిడ ఒక పూటకి ఆకలి కాగలేని రీతి ఇవాళ నామినేషన్ చేసింది. ఈ విషయం అది ఇంకా రాలే బ్రో. ఒక నిమిషం, నేను లింక్ ఉంది దీనికి, దానికి లింక్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఆమె ఒప్పుకుంది అని చెప్పి మనం ఇప్పుడు దాన్ని జడ్జి చేయటం కన్నా అసలు జరిగిన సిచ్యువేషన్ మనం ఎందుకు తప్పు అంటాం కన్నా ఇప్పుడు నామినేషన్ దాకా, ఇప్పుడు నామినేషన్ లో దివ్య ఒప్పుకునేదాకా మాధురి తప్పు అనుకుంటారు జనాలు చూసేవాళ్ళు. ఎప్పుడైతే నామినేషన్ లో దివ్య ఒప్పుకుంటుందో నా తప్పని, అప్పుడు మాధురి తప్పులేదు, ఉదయం గొడవ వేసుకోవడంలో మాధురి తప్పులేదని ఇంటర్ కనెక్షన్ ఉందాడా. అది పాయింట్, నేను చెప్పే పాయింట్. ఇప్పుడు గొడవ అయ్యేటప్పుడు దానికి మీకు ఈ రోజు ఇబ్బంది అయింది, మాటకు ఒప్పుకుందే గానీ ఇబ్బంది అయింది కాదు. కమ్యూనికేషన్ జరిగింది. ఇదే క్వశ్చన్ మాధురి అడుగుతుంది, నువ్వేం సరుకులు పెట్టుకోవచ్చు కదా, నువ్వే రేషన్ మేనేజర్ గారిని. అప్పుడు ఒప్పుకోదు దివ్య. ఎప్పుడైతే నామినేషన్ లో రీతు అడగంగానే అప్పుడు ఒప్పుకుంటది దివ్య. అర్థమైందా? ఫస్ట్ ఒప్పుకోదు, ఫస్ట్ గొడవ వేసేటప్పుడు ఒప్పుకోదు దివ్య. అది ఇంటర్ కనెక్టెడ్. వెంకట్ గారు దివ్య ఒప్పేసుకుంటే మనకు అర్థమైపోతుంది దివ్య తప్పు అని. చూసే వాళ్ళకి మనకు తెలియదు మనం ఏది రైట్ ఏది. ఇప్పుడు ప్రోమో వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఒకటి, తర్వాత లైవ్ ఫస్ట్ గొడవ చూసినప్పుడు ఒకటి ఉండింది, తర్వాత ఎప్పుడైతే నామినేషన్ కి వచ్చిన తర్వాత ఫుల్ పిక్చర్ వచ్చింది నాకు. అర్థమవుతుందా నీకు? 3 ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. అర్థమైందా? ఎవరికి వాళ్ళు యాక్ట్ చేశారు. అర్థమవుతుందా? 3 ఇంటర్ కనెక్టెడ్. ఎవరికి వాళ్ళు యాక్ట్ చేయడం కాదు అక్కడ. అసలు మాధురి క్లియర్ గా ఈ రోజు ట్రిగ్గర్ చేద్దాం. ఆయిషాతో ఏం మాట్లాడింది? ఆయిషా ఏమంది? ఆయిషా ఎందుకు వచ్చింది దీంట్లోకి? ఈ విషయంలో ఆయిషా లేదు ముందు అంటారులేండి. ఆయిషా గొడవ పడాలి, గొడవ పెట్టుకుంటేనే మనం కనపడగలుగుతాం అని చెప్పి ఆయిషా అంది. ఈ గొడవ అయితే ఆర్గానిక్ గా స్టార్ట్ అయింది. ఈ గొడవ అయితే మాత్రం లేదు బ్రో. సింపుల్, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని డిస్కస్ చేయాలన్నప్పుడు మన కిచెన్ వాళ్ళకేం బెడ్రూమ్ లో లేదు, పక్కనే ఉంది. ఆమెమో ముసలావిడ కాదు, ముసలావిడ కాదు. అక్కడ ఒక్కటే లేదు, వెనకాల తనూజ ఉంది. బ్రో కాదులికి నీకు ఇప్పుడు అల్ల కళ్యాణ్ కరెక్టా మాధురి కరెక్ట్ అనిపిస్తుందా? నాకు కళ్యాణ్ కరెక్ట్ అనిపిస్తుంది, మాధురి తప్పు అనిపిస్తుంది. నాకు కూడా కళ్యాణ్ కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కళ్యాణ్ ఎక్కువ తప్పు ఉంది. మాధురిది ఆ టోన్ ఆ ఓడ్ వాడడం తప్పు అనిపిస్తుంది. ఎక్కువ తప్పు కళ్యాణ్ దివ్యదే ఉందనిపిస్తుంది నాకు. నేను మొత్తం ఎపిసోడ్ ఇంటర్ కనెక్ట్ చేసిన తర్వాత నేను కూడా అగ్రీ చేస్తాను. థింగ్ ఏంటంటే వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే, సో నెక్స్ట్ డే ఎట్లుంటుందో సిచ్యువేషన్ తెలియదు. వాళ్ళు మాకు కళ్యాణ్ అయినా సరే మేబీ దివ్య అయినా సరే, కళ్యాణ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దివ్య అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ లో. ఎందుకు అని అంటే నేను అదే అంటున్నాను, కళ్యాణ్ సారీ చెప్తాడు, అయిపోతుంది టాపిక్.
అయిపోయినాక మళ్ళీ కళ్యాణ్ మళ్ళీ వచ్చి ఆ ఎత్తుతుంది. టాపిక్ ఎత్తుతాడు, రైట్? అక్కడ ఎత్తుతుంది. మాధురి ఎత్తదు. మాధురి ఎంతసేపు మాధురి ఉన్నా మళ్ళీ నేను ఇన్వాల్వ్ వంట అవుతుంది కదా. దగ్గర నేను వంట మాధురి దగ్గర కాదు, దివ్య ఎత్తుతుంది మళ్ళీ. దివ్య కూడా మాధురి మళ్ళీ గారు ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె ఏం చెప్తుందంటే నాకు ఆయన వేరేలాగా ఉంటది, వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే అది ఏంది అని చెప్పి అడిగింది. సో దాంట్లో తప్పేం లేదు. ఆమె లైక్ వి నో ఆమె యాటిట్యూడ్. సో దాంట్లో ఇంటెన్షనల్ గా అయితే గొడవ రేస్ చేయాలని అయితే ఆమె చెయ్యలేదు. ఆమె పెట్టిన పాయింట్స్ ఆర్ కరెక్ట్. వేరెవర్ వీళ్ళ కోఆర్డినేషన్, ఎవరితో కోఆర్డినేషన్ మిస్ అయింది అని అంటే ఆమె క్లియర్ గా చెప్పింది నేను స్నానం చేసినాకనే వంట చేస్తా అని, రైట్? అట్లయితే కుదరదు అన్నప్పుడు దే కెన్ కోఆర్డినేట్. వంట చేస్తారు కదా కుక్, ఆమెకి ఫస్ట్ రాగానే ఆమె అప్పుడు అది ఇంకోటి కూడా చెప్పొద్ది, నేను గుడ్ మార్నింగ్ సాంగ్ వచ్చినాక 15 నిమిషాలకు రెడీ అయ్యి కూర్చున్నాను, లేరని వాట్ అప్పటికి వీమా ఇంకా నేను 2 hours నుంచి ఉన్నా అది ఇది అని చెప్పేసి. ఇక్కడ ఏంది అంటే ప్యూర్ కోఆర్డినేషన్ మిస్టేక్ ఉంది. ఎవరిది? కెప్టెన్ ఉంది, ఆమెది ఉంది, ముగ్గురిది ఉంది. బట్ వీళ్ళు నిన్ననే వచ్చిరు కాబట్టి దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ క్లియర్లీ. అంతేగాని డైరెక్ట్ వచ్చి ఇప్పుడు పవన్ ఫస్ట్ గెస్చర్ ఈస్ గుడ్. పవన్ ఫస్ట్ గెస్చర్ ఇచ్చినప్పుడు ఆమె సర్కాస్టిక్ గా అన్నదో లేదు నించుంటే అన్నదో అని చెప్పి. కాకపోతే థింగ్స్ తర్వాతకి జరిగిన విషయాలు ఉంటాయి చూసినావా? బీన్స్ కర్రీ గంట సేపు వండుతారా, కర్రీ గంట సేపు వండుతారా అంటే ఉడకపోతే ఆమెం చేస్తుందండి. ఈ పాయింట్స్ ఎలా ఉంది అని అంటే ఇవన్నీ హేమచంద్ర బ్రో వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది బ్రో కర్రీ ఎంతసేపు ఉడుకుతుందో. అది కూరగాయ ఉడకపోతే కూరగాయ అనేది ఎలా ఉడికిద్దో ఎందుకు వంట చేసే వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఇప్పుడు వంట అదేమన్నా నాన్ వెజ్ గంటలు 2 గంటలు చెప్తా నీకు. ఇప్పుడు నాన్ వెజ్ కాదంటున్నావు కదా, ముదురు బెండకాయకి లేత బెండకాయకి టైం ఉండదా? ముదురు వంకాయ లేత వంకాయ, ముదురు బెండకాయకి లేత బెండకాయకి టైం ఉంటుంది బ్రో. నువ్వు స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి ఉప్పేసి నీట్ గా నువ్వు ఉడకపెడుతుంటే ఆటోమేటిక్ గా వాటర్ స్క్వీజ్ అయ్యిద్ది. అరే అదే చెప్తాను. పాయింట్ పెట్టడం అనవసరం. గంట నుంచి ఉడకలేదు, అది ఆ పాయింట్ అవసరం అక్కడ. ఇప్పుడు లిక్కి నువ్వు చేస్తావు, లిక్కి నువ్వు 30 minutes లో చేస్తావు, అదే వంట నేను 15 minutes లో చేస్తా. వెంకట్ ఒక్క నిమిషం వెంకట బ్రో, ఎందుకు ఆ పాయింట్లు వస్తుందంటే గౌరవ్ వచ్చి నాకు ఆకలేస్తుంది యాపిల్ అంటాడు. ఆ యాపిల్ ఏమో లేదు స్టాక్. చెప్పేది రీతు వచ్చి నాకు ఆకలేస్తుంది, నాకు టిఫిన్ రెడీ అవ్వట్లేదు అని రీతు అడుగుతుంది కెప్టెన్ ని. అది డైరెక్ట్ కదా. అది గొడవ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడ కుకింగ్ 16 members కి చేస్తున్నారు, లాస్ట్ వీక్ 10 అదే తక్కువ మందికి అని చెప్పని అన్నారు. అది కూడా ఒక పాయింట్ రైటే లత గారు చెప్పింది. ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వంట అన్నట్టు కొంచెం ఎక్కువసేపు కూడా అయిపోయి ఉండొచ్చు. రవి గారు యాక్చువల్ గా ఏంటంటే ఆ గొడవ అంతా అయిపోయి గొడవ మాధురి కన్విన్స్ అయింది. ఇంకా తర్వాత కూడా ఎత్తలా ఆ కిచెన్ దగ్గర. ఎప్పుడైతే ఇమానుయేల్ వచ్చి సారీ చెప్పారు కదా వదిలేయని తర్వాత, అప్పుడు మళ్ళా ట్రిగ్గర్ అయింది ఎవరు? కళ్యాణ్. మళ్ళా ట్రిగ్గర్ ఏందన్నా నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాను మళ్ళా వచ్చాడు ఎవరు? కళ్యాణ్. అప్పుడు మాధురి గమనైపోయింది. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు సారీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కామ్ అయిపోయారు. తర్వాత ఇమ్మాన్యుయల్ మధ్యలోకి వచ్చి ఈవిని ఓదారుస్తున్నాడు, ఎవరిని మీరు గమనండి ఇంకా ఆయన సారీ చెప్పేసా అని. అప్పుడు ఆ మాట విని ఓవర్హెడ్ అయ్యి ఎవరికి? కళ్యాణ్కి. ఏందన్నా నేను తప్పు చేసినట్టు నేను సారీ చెప్పినట్టు చెప్పి ఆయనే కదా సారీ చెప్పి వెళ్ళింది. మళ్ళీ దానికి ఫీల్ అయ్యి మళ్ళా వచ్చి గొడవ పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువైన తర్వాత మధ్యలో వచ్చింది. వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకైంది గొడవ అని నాకు తెలుసు. అది ఎక్స్ప్లెయిన్ చేసిందా? ఎక్స్ప్లెయిన్ చేసే మధ్యలో ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు? మీరు చెప్పింది కరెక్టే. మరి దీంట్లో మిస్టేక్ ఆవిడది కూడా ఉంది. ఆవిడది ఏంటంటే నేను స్నానం చేసి వెళ్ళి వచ్చేదాకా నేను వంట వండలేను అని ఆవిడ ప్రాసెస్ కదా. వెంకట గారు అంటే తనది కూడా రీజన్ ఉందిగా టిఫిన్ లేట్ అవటానికి.
మరి నామినేషన్స్ వచ్చినప్పుడు పాయింట్ అదే చెప్తున్నా. ఒక పాయింట్ చెప్పేది వినండి చెప్పేది. అక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఈమె వచ్చి స్నానం చేసి 10 నిమిషాలు కూర్చునే ముందు, ఈమె వెళ్ళక ముందు ఈమె కంటే ముందు వచ్చి కూర్చుందని చెప్పింది కదా. ఎవరు? లేదు వెంకట బ్రో, లేదు వెంకట బ్రో, లేదు లైవ్ లో ఫస్ట్ వచ్చింది దివ్యనే. దివ్య ఫస్ట్. మీరు పాయింట్కి వచ్చారు. దివ్య వచ్చింది కదా. వచ్చినప్పుడు దివ్యనే ఆ సరుకులు ఏదో తీసి ఆడ బారేసి ఉంటే చెప్పేదేనండి. ఆ సరుకులు ఏదో తీసి ఆడ బారేసి ఉంటే వాళ్ళు వచ్చి కట్ చేసుకోవడం ఏదో చేసుకునేవాళ్ళు కదా. మీరు పాయింట్ మిస్ అయ్యారు. అక్కడ సరుకులు పెట్టేశానని చెప్పింది దివ్య. నేను సరుకులు పెట్టేశాను చెప్పేదండి వెంకట బ్రో. లైవ్ లో డిస్కషన్ జరిగేటప్పుడు పాయింట్ చెప్పేది, నేను రాంగ్ రైట్ మీరు చెప్పని చెప్పేదండి. తను ఏం చెప్పిందంటే, నేను సరుకులు అక్కడ పెట్టేశాను, నాకు ఎంత క్వాంటిటీ వండాలి అని నేను చెప్పాలేంటి, నేను వచ్చి చెప్పేదాకా ఎందుకు స్టార్ట్ చేయలేదు, మీరు కటింగ్ చేయడం, అక్కడ సరుకులు పెట్టేశాను కదా అందుతాను. క్వాంటిటీ చెప్పాల్సింది రేషన్ మేనేజరే. క్వాంటిటీ ఎవరికి చెప్పాలి? డీమానికి చెప్పాలి. డీమాని క్వాంటిటీ చెప్తే డీమాన్ వాళ్ళు అక్కడే మనం తప్పబడుతున్నాం. క్వాంటిటీ చెప్పాల్సింది కెప్టెన్ రేషన్ మేనేజర్ చెప్పాలి. కెప్టెన్ సంబంధం లేడా? కెప్టెన్ వంట చేపేయడమే. ఇప్పుడు ఈ రేషన్ మేనేజర్ వచ్చి క్వాంటిటీ ఎంత ఇవ్వాలి, ఆ పూటకి ఎంత ఇవ్వాలని రేషన్ మేనేజర్ చూసుకోవాలి. నువ్వు సరుకులు మొత్తం రేషన్ మేనేజర్ కుకింగ్ టీమ్ కి ఎంత క్వాంటిటీ ఇవ్వాలో రేషన్ మేనేజర్ తెలిసేది. రేషన్ మేనేజర్ ఈ రోజు ఎవరెవరు కుకింగ్ టీమ్ కుకింగ్ మేనేజర్ కెప్టెన్ డిస్కస్ చేసుకో. వాళ్ళిద్దరు డిసైడ్ అవ్వాలి హౌస్ లో ఎవరు కుకింగ్ కావాలని. అది రేషన్ మేనేజర్ చెప్పాలి. మన రేషన్ మేనేజర్ కనుక్కోవాల్సిన అవసరం రేషన్ మేనేజర్ కాదు కదా. 42 దోశలు వేయాలి అన్నారని చెప్పి కుకింగ్ టీమ్ చెప్పారు అన్నారు. కుకింగ్ టీమ్ 42 దోశలకి 42 దోశలు తగ్గ క్వాంటిటీ ఇచ్చింది. ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. అసలు వాళ్ళే ఒప్పుకున్నారు, మేమే పెట్టాలి. ఆమె ఒప్పుకునింది అప్పుడే. ఆమె ఒప్పుకునింది. వెంకట గారు ఒక్క నిమిషం, అసలు లిక్కి నీ పాయింట్ చెప్పవా? నీ పాయింట్ అర్థం కాలేదు. అర్థం కాదు నాకు కూడా. ఏం మాట్లాడుతున్నాడు కెప్టెన్ అంటే? నీ పాయింట్ ఏంది? ఇప్పుడు రేషన్ మేనేజర్ తప్ప అంటున్నావా, కెప్టెన్ తప్ప అంటున్నావా, లేకపోతే మన మాధురి గారి తప్ప అంటున్నావా, కుకింగ్ మేనేజర్ తప్ప అంటున్నావా? కుకింగ్ మేనేజర్ తప్పండి. కుకింగ్ మేనేజర్ కి అసలు ఎవరెవరు ఏమేమి ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ అడిగిన తర్వాత పలానా సరుకులు కావాలో మనం తెస్తాం, ఏమైనా ఉన్నాయో లేవా అని చెప్పి ఇంట్లో అడిగిన తర్వాత ఇవి లేవని అమ్మ మనకి చెప్తే మనం వెళ్ళి మనం తీసుకొచ్చి ఇంట్లో పెడితే చేసి పెట్టిద్ది మనకి. అంతేగాని అమ్మ ఇవాళ ఈ సరుకు లేదు కదా, ఇది వండుకుందాం, ఇది లేదు కదా, ఇది తెస్తానని చెప్పి వెళ్ళి మనం వెళ్ళి కెలకం కదా. మనకి ఏం కావాలో మనం అడిగి ఇవి లేవు అని చెప్పిన తర్వాత కదా మనం వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేది. అక్కడ జరిగేది అదే కదా. ఓకే నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ ఒక వంట వండుదాం అనుకున్నావు, మీ మమ్మీ అదే ఇంట్లో అమ్మ అనుకున్నారు, ఆ సామాన్ లేదు, నీకు చెప్పిర్రు ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా బ్రో. ఇప్పుడు తనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు లిక్కి చెప్పిన పాయింటే, ఇప్పుడు ఆ సామాన్ లేదు రైట్, సామాన్ లేనప్పుడు నేను తెమ్మని చెప్పిర్రు, నువ్వు తేలేదు, నువ్వు అదైతేనే తింటానన్నావు. అప్పుడు ఏం చేస్తారు? అవి తెచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా. అదే మరి ఇదే జరిగింది కదా. ఇప్పుడు తను తప్పేంది? ఇప్పుడు తను ఏం చెప్పింది ఇక్కడ? ఒక నిమిషం లిక్కి బ్రో ఒక నిమిషం. ఇప్పుడు సరుకులన్నీ అక్కడ పెట్టినా కట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ వంటింట్లో? అది అడుగుతుంది, అదే అడుగుతుంది. నేను వచ్చిన హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఒకవేళ నువ్వు సరుకులు బయట పెట్టుంటే నేను వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చేసేవాడిని అని చెప్పి కూడా ఇంకో పాయింట్ అంటది. సో కూడా కాదు, ఆ క్వాంటిటీ బయట పెడితే అది మా తిప్పలేదు, మేము పడతాం అని చెప్పి తను హాఫ్ అన్ అవర్ అంటుంది కానీ అక్కడికి 2.5 hours అయింది. హాఫ్ అన్ అవర్ 1 hour అని మ్యాటర్ కాదు. యాక్చువల్ గా ఏంటంటే క్వాంటిటీ ఆమె ఎట్లా క్వాంటిటీ కోసం డీమాన్ ఏం చేశాడంటే, ఆ డీమాన్ పోయి అడిగింది మాదిరి ఏమి స్టార్ట్ చేద్దావా అంటే, దీంట్లో నుంచి క్వాంటిటీ మనకు తెలియదు అండి, ఆమె వచ్చి చేస్తే గానీ మనకు క్వాంటిటీ తెలియదు, మళ్ళా మాట వస్తుందని డీమాన్ కూడా చెప్తాడు. క్వాంటిటీ విడగొట్టడంలో దివ్య తప్పు. ఆమె దివ్య ఆ టైంలో అక్కడ లేదు. అర్థమవుతుందా మీకు? క్వాంటిటీ ఆ పూటకు తగ్గ క్వాంటిటీ ఆమె ఇలా సరుకులు మొత్తం ఆడ పెట్టింది, అంతేగాని క్వాంటిటీ ఇవ్వాలి. వీళ్ళు తీసేసి కొంచెం వాడేశారు.
వాడేసిన తర్వాత ఆమె వచ్చి మళ్ళీ ఇంతెందుకు వండారు అని క్వశ్చన్ వస్తుంది కదా. అందుకు డిమాండ్ ఏమన్నాడంటే వద్దండి ఆమె క్వాంటిటీ ఇచ్చిన తర్వాత వండదాం అని చెప్పి లేట్ అయింది. ఓకే ఓకే, అది ఎప్పుడు అది జరిగింది. కాదు వెంకట బ్రో, అది ఎప్పుడు తన స్నానం చేసి వచ్చాక కదా అదంతా జరిగింది. అదే చెప్పి ఆ గొడవ ఆగండి వెంకట బ్రో, మీరు చెప్పారు ఓకే స్నానం చేసి వచ్చిన తర్వాత. అంతకు ముందంతా తన కిచెన్ లోనే ఉందిగా, పిలిచిందిగా డిమాండ్ పవన్ పిలిచిందిగా రమ్మని. అది దివ్య డిమాండ్ పవన్ పిలిచిందిగా. మాదిరి క్వశ్చన్ అదే, నువ్వు కూర్చున్నప్పుడు డిమాండ్ పవన్ ఆడున్నప్పుడు డిమాండ్ పవన్ కో నువ్వు డిమాండ్ పవన్ అక్కడ లేడు, డిమాండ్ పవన్ అక్కడ లేడు. ఏదో ఈమె స్థానానికి పోయిందండి. ఇప్పుడు ఈమె స్థానానికి పోయింది ఎవరు? మాదిరి. ఇప్పుడు నువ్వు ఆడ ఉన్నావు కదా, నువ్వు డిమాండ్ పవనో మాదిరికో ఎవరో ఒకరికి క్వాంటిటీ అప్పగిచ్చేసి ఉంటే వాళ్ళు ప్రీ వర్క్ చేసుకునే వాళ్ళు, నేను రాగానే ఫుల్ గా కంప్లీట్ చేసి టైంకి ఇచ్చిన వాళ్ళు అనే క్వశ్చన్ అదే ఆన్సర్ అవుతుంది మాదిరి. కరెక్టే కానీ తను ఇవ్వడానికి డిమాండ్ పవన్ లేడు, తనుజ లేరు. ఎవరు తనుజ ఏం చేస్తుంది అక్కడ? వాళ్ళు ఎక్కడ పిలవాలని చెప్తుంది. చెప్పింది పిలిస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పి 1/2 అవర్ తీసుకుంది. కెప్టెన్ వెళ్ళాడు. దివ్యకి తనుజ ఆగండి. కెప్టెన్ వెళ్ళాడు. కెప్టెన్ వెళ్తే కెప్టెన్ వెళ్ళి పిలిచినా రాలేదు. రాకపోతే కెప్టెన్ ఏం చేశాడు, కనీసం టీ ఇద్దామని వెళ్ళి సుమన్, అసలు కిచెన్ కి సంబంధం లేదు, సుమన్ తీసుకొచ్చి సుమన్తో టీ పెట్టించాడు. మరి రాంగ్ కదా కిచెన్ లో ఉండే ఈ క్వశ్చన్ ఏంటంటే, కిచెన్ లో ఉండే ఇద్దరు నా కోసం చూడకుండా కిచెన్ లో ఉండే ఇద్దరికి నువ్వు ఆ పూట దగ్గర క్వాంటిటీ అప్పగిస్తుంటే వాళ్ళు స్టార్ట్ చేసిండే వాళ్ళు చెప్పి తర్వాత నేను ఆన్సర్ పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? డిమాండ్ పవన్, అది మన తనూజ, మళ్ళీనేమో సంజన, మళ్ళీ ఈయన మన ఇమ్మాన్యుల్ కౌలు చెప్పుకుని కిచెన్ లో కాదు బెడ్రూమ్ లో కౌలు చెప్పుకుని కామెడీ చేసుకుంటారు. దానికి దివ్య ఏం చేస్తుంది? అప్పుడు కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ కదా, అది కెప్టెన్ అయినా చెప్పాలి, తర్వాత రేషన్ మేనేజర్ అయినా చెప్పాలి. తర్వాత వచ్చి లేట్ అయిపోయింది మేము క్వాంటిటీయే ఇవ్వకుండా లేట్ అయిపోయింది అని అంటే వాళ్ళు తప్పే వస్తుంది. కానీ రవివర్మ గారు మీరు అనేది కరెక్టే, నేను అనట్లే. కాకపోతే నేను అనేది అంటే వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, జస్ట్ 1 డే కదా. సో దేర్ విల్ బి సమ్, అదే చెప్తున్నాను. ఇప్పుడు హేమచంద్ర నువ్వు కరెక్టే 1 డేనే కదా. పోనీ ఆ టాపిక్ అయిపోయింది, గొడవ అయ్యాక కూడా కెప్టెన్ చెప్పాడు కదా. కెప్టెన్ ఏం చెప్పాడు? మేడం మీరు స్నానం చేసి వచ్చి టిఫిన్ చేస్తానంటే ఇక్కడ అంతసేపు అవ్వదండి, ఇక్కడ అది గంట అయిపోతుంది. ఒక్కోసారి టాస్క్ పెట్టారంటే మళ్ళీ ఇంకా టాస్క్ పెట్టాక టిఫిన్ చేయడానికి కూడా ఉండదు. ఎప్పుడైనా టాస్క్ పెడతానంటే నేనైతే స్నానం చేసి వచ్చాకే చేస్తాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తాను రవి గారు, దానికి కూడా చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కాదండి, ఉదయం టిఫిన్ ఎప్పుడు చేస్తారు? ఉదయం టాస్క్లు అంతా ఘనంగా ఎమ్మటే పెట్టారు కదా. ఒకటి ఎర్లీ మార్నింగ్ చెప్పేది వినండి ఒకటి. సో వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి, తను కుకింగ్ టీమ్ కదా, తను లేవంగానే తను స్నానం చేసి వస్తారు, తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తారు. తనకి ఎలో చేయమని చెప్పొచ్చు ఫస్ట్ ఒక పాయింట్, రైట్? అది ఏంది, వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. అది ఎందుకు అనంటే కొంతమంది స్నానం చేయకుండా వండరండి కుకింగ్ చాలా వరకు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మదర్ మార్నింగ్ స్నానం చేసినాకనే కుకింగ్ స్టార్ట్ చేస్తారు. అది ఏంటంటే అది కామన్ థింగ్, అది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో మనం తప్పు పడటానికి లేదు కదా. సో ఇప్పుడు రవి గారు నేను ఇంకో పాయింట్ చెప్తా. యాక్చువల్ గా ఏంటంటే అప్పుడు దివ్య ఆన్సర్ ఏంటంటే ఎందుకు రేషన్ క్వాలిటీ ఇవ్వలేదని ఆన్సర్ ఏంటంటే డిమాండ్ చెప్పొచ్చు కదా అని చెప్పి మాదిరి అడిగితే ఆన్సర్ ఏం తెలుసా? నేను ఇన్ని రోజుల నుంచి నాతో పాటు వండుతున్నాడు, ఆ క్వాంటిటీ ఏందో నేను డిమాండ్ తెలుసు అనుకున్నాను, అందుకే చెప్పలేదు అంటే తెలుసు అనుకునిందంట. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏమంటాడు, మళ్ళా మధ్యలో మనం వాడేస్తే ఆమె వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది అని చెప్పి డిమాండ్ పవన్ భయం. అది మాదిరితో డిమాండ్ పవన్ చెప్తున్నాడు. అప్పుడు ఇప్పుడు అర్థమైందా ఎవరు తప్పు ఉందన్నాడా? మొత్తం తప్పులు ఎక్కువ తప్పులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వచ్చి నేను ఇంకో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ డే 1 వీళ్ళు వచ్చిందే, ఇది వీళ్ళకి డే 1 కొత్తగా 2.0 వాళ్ళకి, వాళ్ళు పాత వాళ్ళు. సో వాళ్ళకి పాత టైమింగ్స్ అలవాటు, వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కొత్త టైమింగ్స్, వీళ్ళకి కొత్తగా అసలు అలవాటు. లోపల ఏం చూద్దో తెలియదు, మిస్కమ్యూనికేషన్ అయింది. ఇంకోటి ఏంటంటే వినపడుతుంది
ఇప్పుడు Guys, మన last ఉషా గారు 25 మిస్కమ్యూనికేషన్ minutes. అయింది. ఉషా గారు నాకు కంప్లీట్ చేసింది. మిస్కమ్యూనికేషన్ ఒకటి అయింది, ప్లస్ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. దీనివల్ల మనకి ఈ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఈమె రేషన్ దిగకపోవడం ఎంత తప్పు. ఒక కెప్టెన్, హౌస్ ఆఫ్ ద కెప్టెన్ అన్నప్పుడు ఆ చిన్నోడవని పెద్దోడవని వచ్చి ఒక విషయం గురించి మాట్లాడండి అంటే ఎటకారంగా మాట్లాడితే ఆటోమేటిక్ గా అవతల ట్రిగర్ అవుతాడు. సో ఆ పాయింట్ లో మాధురి గారు తప్పు. ఎక్కడైతే పవన్ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చాం, రాంగా లేచి కూర్చొని మేడం అని చెప్పిన తర్వాత, ఎందుకంటే అక్కడ కిచెన్ ఏమి ఆవిడ దూరంలో లేదు, ప్లస్ కిచెన్ దగ్గర ఆవిడ తప్ప ఆవిడ ఒక్కటే ఉంటే ఇవన్న మాటకి రైట్. ఆవిడ ఒక్కటే లేదు, వెనకాల తనుజ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకోగలరు. తనుజ ఒకసారి అది చూస్తూ ఉండమ్మా అంటే చూస్తూ ఉంటుంది. ఈ లోపు వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఆమె ఆ విషయంలో ఈవిడ తప్పయింది. ఇంకోటి ఏంటంటే దివ్య సరే తిని చేయలేదు, ఒకవేళ తినలో స్నానానికి వెళ్ళాలి, కుకింగ్ టీం వాళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు కెప్టెన్ ఉన్నారు, లేకపోతే ఎవరో ఒకళ్ళ హౌస్ లో ఆ టైంలో అక్కడ పెట్టి గబాన ఈ కుకింగ్ టీం వాళ్ళు వస్తే ఇది చెప్పండి స్నానానికి వెళ్తున్నాను అని చెప్తే ఏం కాదు. ఇక్కడ ఈవిడే చెప్పలే, మిస్కమ్యూనికేషన్. కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కాబట్టి పార్టీలు అంటే మన గబాన్ని వెళ్ళిపోయి మనం చూసేది. కొత్త ఇంటికి వస్తే ఆటోమేటిక్ గా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది, కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఏంది అని. సో ఇక్కడ టోటల్ గా ఏంటంటే ఇష్యూ దగ్గర కన్వర్జేషన్ స్టార్టింగ్ లో మాధురి గారు తప్పు, అండ్ తర్వాత జరిగిన సినారియో మొత్తంలో దివ్య తప్పు ఉంది. ఇది నేను అనుకున్న పాయింట్. ఓకే, అదే నేను మాట్లాడొచ్చండి, నెక్స్ట్ మాట్లాడండి. సో కొన్ని ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ కమెంట్స్ గైస్ ఈ రోజు షో గురించి మీరు కూడా మీ పాయింట్స్ డిస్కస్ చేయాలంటే లత గారు పెట్టినారు కదా, నామినేషన్స్ గురించి డిస్కస్ చేయండి. అండ్ కొంతమంది కూడా కొన్ని పాయింట్స్ పెడుతున్నారు, విల్ బి డిస్ప్లేయింగ్ ఆన్ ద స్క్రీన్ 11:45కి. ఇంకా వన్ బజ్ న్యూస్ ఉన్నా we will be discussing on that, and sharp 12 o'clock we are closing the live page. So mostly మన డిస్కషన్ టువర్డ్స్ అ పాయింట్ అండ్ ఇంకా ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది we will be making. ఏమైనా క్లమ్జీ ఓవర్లాపింగ్ అయితే కూడా డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ కమెంట్స్ విల్ బి డిస్ప్లేడ్ అండ్ విల్ బి డిస్కస్ ఫర్ షూర్. ప్లీజ్ ఉషా గారు మాట్లాడండి. ఈ పాయింట్ ఫస్ట్ నాకు లైవ్ అండ్ ఎపిసోడ్ చూస్తుంటే కొంచెం ఆఫ్ ద డబ్బింగ్ వర్షన్ లాగా అనిపిస్తుంది. అది ఎందుకో అర్థమై ఉంటది, అదొక పాయింట్ చెప్పాలనుకున్నాను. ఫ్రాంక్ గా చెప్తున్నా, నిజంగా డబ్బింగ్ చూస్తున్నట్టుంది నాకైతే. నాకు ఎట్లా అనిపించింది అంటే యాడన్ పాయింట్ డబ్బులు ఇచ్చి తెలుగు నేర్చుకోరా అన్నట్టుంది. డబ్బులు ఇచ్చి తెలుగు లక్షలు ఇస్తాము అనంత సరే, ఇంకా దాని గురించి మనం ట్రాక్ చేసిన వేస్ట్, ఇంకా అయిపోయింది కథ. నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అసలు మార్నింగ్ నుంచి చూస్తున్నా గానీ, ఎపిసోడ్ చూస్తున్నా గానీ. అదొకటి. ఇంకోటి దీని పాయింటే, ఫస్ట్ దివ్య అక్కడ పెట్టేసి ఉంటే అయిపోయేది, అక్కడంతా మిస్కమ్యూనికేషన్ అయింది. ఈ రోజు దీంట్లో కూడా తను ఒప్పుకుంటది, లైవ్ లో కూడా నామినేషన్ చేసినప్పుడు పెట్టుంటే సరిపోయేది, అది నా మిస్టేక్, పవన్ కి తెలిసి ఉంటది అనుకున్నాను, చెప్పి వెళ్లాల్సిందే అని అంటది. అంతవరకు వీళ్ళది మిస్టేక్, కానీ ర్యాష్ గా మాట్లాడటంలో మాత్రము తనదే మిస్టేక్. నిన్నటి నుంచి కూడా చాలా అందరూ, నాకేమనిపిస్తుంది అంటే కొన్ని వీళ్ళు అందరితో ఉన్నట్టు ఒకరితో వీళ్ళు ఉండలేరండి. ఎందుకంటే బయట ఎలా తెలుసు వాళ్ళకి. నిన్నటి నుంచి ఇమాన్యుల్ కూడా తనేంటో తెలుసు కదా, కానీ కామ్ గా ఉండమంటున్నారు. అంతన్ని పాయింట్స్ ఎలా పెడతారు నాకు అర్థం కాల. అంటే ఎవరినైనా ఇప్పుడు ఇట్లా తీసుకొని వస్తే ఎవరికైనా ప్రాబ్లం అవుతుందని ఎవరైనా భయపడతారు. నిన్న కూడా దివ్య ఇక్కడ ఇవి ఉన్నాయండి చెప్తుంటే తను చేసుకుంటా ఉంది. అని ఇక్కడ తాలింపులు ఉన్నాయండి, ఈ షెల్ఫ్ లో ఇవి ఉన్నాయండి అని చెప్తుంటే చూడకుండా చపాతీలు చేసుకుంటూ ఉంది. ఎలా ఉంటది ఎవరికైనా కానీ. ఏదన్నా అడిగి నిన్న కూడా కిచెన్ లో, నా దగ్గర అందరూ కిచెన్ లోనే ఉండాలి, వెళ్ళిపోతారేంటి సుమన్ గారినా పవన్ అంటది నిన్న నైట్. మీరు వెళ్ళిపోతారేంటి, నాకు అందరూ కిచెన్ లో ఉండాలి, నేను కిచెన్ లో పని చేసేటప్పుడు అని అంటది. అంటే మామూలుగా జోక్ గా అంటే ఓకే, నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అదే అంటే ఫస్ట్ మనము ఒక్క నిమిషం అండి, నేను కొంచెము ఎడ్జ్ ఎందుకు ఇస్తున్నానంటే ఫస్ట్ డేనే మనం అంత జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి జస్ట్ మనం అనుకున్న ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా.
కొన్ని రోజులైతే వాళ్ళు కరెక్ట్ అదేనా కాదా అని మనం చెప్పొచ్చు అని అంతే. అందుకని కొంచెం నేను ఎడ్జ్ ఇచ్చి చెప్తున్నా. నాకైతే కొంచెం ఇదిగానే అనిపించింది, జోక్ గా అనిపించలేదు, అందుకనే చెప్తున్నా. వర్డ్స్ కూడా కొన్ని నిన్న ఏంటిది కిచెన్ లో ఇంతమందే ఉండాలా అని ఏదో టాపిక్ వస్తే ఎవరు పెట్టారు, బిగ్ బాస్ పెట్టారా రూలు అని అంటది. కాదు అని అంటే కెప్టెన్ పెట్టారు అని అంటే, అయితే మనం వినాల్సిన అవసరం బిగ్ బాస్ చెప్తే వింటామని ఒక రకంగా అంటది అనమాట. చాలా మంది ఉంటారు అక్కడ చుట్టుపక్కల మొత్తం. నిన్నటి నుంచి అందరికీ ఉంది, కాకపోతే అందరు సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు అని. ఈ రోజు మార్నింగ్ కూడా అది చెప్పడం అనేది ఫ్రాంక్ గా అయితే కోపం వస్తుంది ఎవరికైనా, కానీ యాజ్ ఎ రెస్పెక్ట్ గానే చెప్పారు. రెస్పెక్ట్ ఫస్ట్ చెప్పడం కూడా లేట్ అవుతుందండి అని దివ్య కానీ కళ్యాణ్ కానీ మామూలుగానే మాట్లాడారు. మాట్లాడే విధానం ఎవరికైనా ఒక లిమిట్ ఉంటది కదండి. అది ఆ తర్వాత విషయంలో అయితే నాకు కళ్యాణ్ది దివ్యాది ఏమీ అనిపించలేదు. కాకపోతే ఇంకా ఆపేసి ఉంటే సరిపోయేదేమో లాస్ట్ లో అని అదొక్కటే అనిపించింది. ఫస్ట్ అయితే దివ్య అక్కడ పెట్టేసి ఉంటే అయిపోయేది, అక్కడ తన మిస్టేక్ ఉంది. పెట్టేసి ఎవరో ఒకరికి చెప్పుంటే, ఎందుకంటే రాత్రే చెప్పింది కదా అది దోశ చేయాలి అండ్ కర్రీ చేయాలి అని. సో ఆల్రెడీ చెప్పింది కాబట్టి అక్కడ పెట్టేసి ఉంటే ఎవరో ఒకరు చేసుకునే వాళ్ళు, అయితే తిని వెళ్లే ముందు ఎవరికన్నా చెప్పినా చేసుకునేది. ఫస్ట్ డే కాబట్టి మిస్కమ్యూనికేషన్ అనుకోవచ్చు. సెకండ్ అయితే నాకు వీళ్ళ మిస్టేక్ ఏమీ అనిపించలేదు, అదే అనిపించింది. ఇంకోటి వీళ్ళ టాపిక్ వస్తుంది కదా కళ్యాణ్ అండ్ తనూజది. నాకు కొన్నిసార్లు నచ్చదు కళ్యాణ్, సమ్ టైమ్స్ అట్లా ఓవర్ గా అనిపిస్తుంది. కానీ మనము ఒక నేషనల్ టీవీలో ఉన్నప్పుడు వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేస్తే బాగుంటదా అని అనిపిస్తుంది. ఇప్పుడు బయట కూడా కొన్ని నేను చూస్తున్నాం కదా, మనము కూడా ఆ వర్డ్స్ ఒక ఫ్యామిలీ హర్ట్ అవుతుంది కదండి. బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న వర్డ్స్ కాదు యూజ్ చేసేది వాళ్ళు, బయట చెప్పేటప్పుడైనా. ఇప్పుడు అంత ఇదిగా అనిపిస్తే కాదు, అంత ఇదిగా అనిపిస్తే కాదు, నేను దాన్ని పోర్ట్రేట్ చేసే విధానం కానీ బయట వాళ్ళు యూజ్ చేసే విధానం చెప్తున్నాను. అంటే బయటవి యూజ్ చెప్పకూడదేమో, కానీ నా ఫీలింగ్ చెప్తున్నాను. ఎందుకంటే పోర్ట్రేట్ చేసే విధానము. ఇప్పుడు తనూజ అంత నిజంగా డిస్కంఫర్ట్ గా అనిపిస్తే నిజంగా చెప్పదా అండి? కాదు, అంత డిస్కంఫర్ట్ గా అనిపిస్తే తను చెప్పదా? తను ఫస్ట్ నుంచి కొంచెము దూరంగా ఉండి ఎంకరేజ్ చేసిందే కానీ ఎప్పుడు వల్గర్ టైప్ లో నాకు అనిపించింది, నేను చెప్తున్నా, వల్గర్ టైప్ లో తను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. తనకి అంతలా అంటే ఒక ఫ్యామిలీ హర్ట్ అవుతుంది కదా అలా వర్డ్స్. అది డిస్కస్ చేసి ఆ ఫ్యామిలీని ఇంకా మనం ఇదైనట్టు చేస్తాం గానీ అంటే ఒకవేళ వాళ్ళు వింటే సపోర్ట్ ఉన్నారు అని అనిపిస్తది అని అండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వింటే సపోర్ట్ గా కూడా మాట్లాడుతున్నారు అని అనిపిస్తది అని, అంతే. ఇంకా నేను పాయింట్ ని డ్రాగ్ చేయాలని కదా ఇన్ని రోజులు, అందుకనే నేను అసలు పాయింట్ దగ్గర ఎప్పుడు వెళ్ళలేదు ఇంత ఇదిగా. అంటే ఇందాక చాలాసేపు పాయింట్ అయింది లేండి, అందుకనే వద్దాం. ఓకే, సో నేను వినలేదు. ఓకే, పాయింట్ చెప్పండి. ఆ పాయింట్ లో తనదే తప్పని చెప్పి అన్నాం మనము. అంటే వాట్ ఎవర్, అంటే ఎంత చూసి ఎంత చేసినా ఒక స్టేట్మెంట్ అట్లా పాస్ చేయకూడదు. ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే నామినేషన్స్ వెళ్ళిపోదాం. ఓకే, నామినేషన్స్ లో అయితే బ్రో ఇవాళ మోర్ ఆఫ్ నామినేషన్స్ కంటే వేరే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. నామినేషన్స్ ఇద్దరే ఇచ్చారు కదా ఎపిసోడ్ లో ఇద్దరే మరి. ఇద్దరిది డిస్కస్ చేసేసుకున్నాం అంటే మళ్ళీ ఓకే, రేపు మళ్ళీ ఈ ఇద్దరిది ఉంది కదా అని పెండింగ్ పెట్టుకోకుండా అయిపోతుంది కదా నేను అనేది. అయితే ఓకే, దీంట్లో ఓకే తనుజ సుమన్ని చేయడం ఈ సేఫ్ నామినేషన్. తనకి ఇంకా వేరే పాయింట్స్ ఉన్నప్పుడు కూడా, వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు కూడా ఓకే, దట్స్ ఫైన్. ఇంకెవరు మన నెక్స్ట్ తనుజ చేసిన నామినేషన్స్ మోర్ ఆమెకి జరిగిన వాటికంటే వేరే వాళ్ళే ఎక్కువ మోర్ పాయింట్ చేసింది నామినేషన్స్. రామునైనా సుమన్నైనా తనకు జరిగిన ఇంపాక్ట్ కాకుండా వేరే వాళ్ళది ఎక్కువ పాయింటింగ్ అవుట్ చేస్తూ చేసింది.
సేఫ్ నామినేషన్స్ కింద వచ్చినట్టు అనిపించింది నాకు. కొంతవరకు పాయింట్ కరెక్ట్ అయితే అనిపించింది అండి. సేఫ్ నామినేషన్ వెంకట్ గారు ఏమనుకోకండి వర్ష గారు ఒకే చిన్న క్వశ్చన్ వర్ష గారు ఏమనుకోండి ఆ రాము టాపిక్ గురించి ఇప్పుడు తను రాముని టార్గెట్ చేసింది బర్నీ వల్ల. ఆవిడ పాయింట్ ఏంటి, బర్నీ గారు లోపల అంతసేపు ఎలా చేసావు అనే కదా పాయింట్. అదే కదా పాయింట్. ఇప్పుడు ఒక నిమిషం, మెయిన్ పాయింట్ అదే మేడం మెయిన్ పాయింట్ అదే, తన బర్నీ లోపలికి ఎందుకు ఎలా చేసావు అని ఫస్ట్ పాయింట్ మెయిన్. దానికి ఒకరినొకలాగా చూస్తున్నారని తర్వాత పాయింట్స్ కూడా యాడ్ చేసేది లైవ్ లో. ఆ మాట తను అనుకోదు కదండి. తన హౌస్ మేట్ గా ఉన్నప్పుడు ఏం చేసింది? బట్ ఆ వీడియో చూపించి హౌస్ లో డిస్కస్ చేయదనేసరికి లక్కీ బ్రో ఒక సెకండ్. యాక్చువల్ గా హౌస్ మేట్ వర్సెస్ టెనెంట్స్ ఉన్నప్పుడు మనం రైజ్ చేసాడు పాయింట్. హౌస్ మేట్ గా ఏంటి, టెనెంట్స్ వర్క్ లేకుండా ఎందుకు వచ్చి ఇక్కడ కౌరులు చెప్పుకుంటున్నారు పంపించేయని అని కెప్టెన్ కి రైజ్ చేసాడు పాయింట్. అప్పుడు డిగ్రీ చేసిందే తను కదా. తనుజ ఏం చెప్పింది? మీరు ఆ పాయింట్ వేరు, ఆమె చెప్పిన పాయింట్. ఆమె బిగ్ బాస్ రూల్ ఏంటి మీరు చెప్పండి. అది టెనెంట్స్ ఓనర్స్ అది వేరు, అది అందరు అది హోల్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె టార్గెట్ చేసింది భరణి, సంజన, నేను అనేది అప్పుడు కూడా తనూజ కళ్యాణ్ దివాన్నే కదా లోపలికి అలౌ చేసింది కౌరులు చెప్పుకోవటానికి. అది కూడా తప్పు కదా మరి. వాళ్ళ ఫ్రెండ్స్ అనే కదా అలౌ చేసింది, మిగతా వాళ్ళకి అలౌ చేశారంటే లోపలికి లేదు కదా. అలౌ చేస్తే ఓకేనండి. ఇప్పుడు తను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకరున్నప్పుడు నువ్వు కామ్ గా ఉంటున్నావు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మమ్మల్ని మాత్రము వెళ్ళిపోమంటున్నావు, పని అయిపోయిన వెంటనే అదే పని లేకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మేము చాలా సార్లు అబ్జర్వ్ చేసాము. నేను, డీమన్, పవన్, రితు మేము కూడా డిస్కషన్ చేసుకున్నాము. బయట ఉన్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అదేంటిది ఏదో కలుపుకుంటూ ఉన్నారు, జడలేసుకుంటున్నారు. మరి వాళ్ళని బయటకు వెళ్ళొచ్చి వేసుకొని పని ఉన్నప్పుడు రమ్మనొచ్చు కదా, మమ్మల్ని మాత్రం పని లేకపోతే పో 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 అని అంటున్నావు. అది డిఫరెన్స్ చూపించావు అని చెప్తుంది. అది వేరు, ఇది వేరు. కరెక్టే అండి, మీరు కరెక్టే. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన రాముతో ఏమంటున్నాడంటే, వాళ్ళు అడిగినప్పుడు నాకు వర్క్ ఉంది, నేను రేషన్ మేనేజర్ కదా అని ఉండిపోతున్నాడు ఆయన అక్కడ. మరి అదే కదా చెప్పేది. మరి వీళ్ళు కూడా గిన్నెలు తోముతుంటే ఎందుకు ఇంతమంది వెళ్ళిపోమంటారు? తోముతుంటే గిన్నెలు తోముతుంటే వెళ్ళిపో అంటున్నారు. మరి అది కరెక్ట్. తనుంది చేస్తానంటే ఉండమన్నావు, గిన్నెలు రీతు తనూజ గిన్నెలు తోమడం అండి. ఇంకోటి తెలుసా, షట్టర్ అంటే గేమ్స్ కి వీళ్ళకి క్లోజ్ చేస్తారు కదా, అది తీసాక ఓపెన్ చేశారు వెళ్ళమనొచ్చు కదా. తీసేటప్పుడే ఇంకా క్లాప్స్ కొడుతూ ఇంక పదండి ఓపెన్ అవుతున్నారు. ఎందుకండి అంత? కాకపోతే నాగార్జున గారు ఎందుకు ఎంకరేజ్ చేశారంటే, దాని ముందు దాకా కొంచెం స్ట్రిక్ట్ గా లేరు, ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నారు, మరీ ఎక్కువ ఉన్నాడు. కాకపోతే దాన్ని డిస్కరేజ్ చేస్తే బాగుండదని ఎంకరేజ్ చేశారా గానీ, నిజంగా పాయింట్స్ తీసుకుంటే ఏదో వార్డెన్ లాగా నిజంగా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. నేను దానికేం అనట్లేదు. ఒక వార్డెన్ ఏది వెనకాల బెత్తం పట్టుకొని తిరుగుతారు చూడండి, అది అంత కరెక్ట్ కాదు. స్కూల్ పిల్లల్లాగా ఇవాళ ఎపిసోడ్ లో రాలేదు కానీ సంజనాది ఇది నామినేషన్ లైవ్ లో కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఇక రేపు కూడా మాట్లాడుకోవచ్చు, రేపు కూడా దీని మీద డిస్కషన్స్ వస్తాయి మనకి ఈ టాపిక్. సేమ్ పాయింట్స్ కదా, సేమ్ పాయింట్స్ బట్ ఇంకా ఎలాబరేట్ అవుతాయి. రౌడీలు ఎన్ని వాడిద్ది కదా. మాట్లాడవచ్చు, గట్టిగా మాట్లాడచ్చు. కాదు, రాము పవన్ ని రీతుని నామినేట్ చేశారు కదా, నాకేం అనిపించలేదు ఆ పాయింట్స్ అయితే. ఆ పాయింట్ ఏం తప్పైతే ఆ పాయింట్ ఏం అనిపించలేదు అంటున్నా నేను కూడా.
అదే అందరినీ తిట్టిన పాయింట్ తీసుకెళ్లి మీరిద్దరు సపోర్ట్ కాదు. నాకు ఇంకో వెరైటీ ఏమనిపించింది అంటే, సరే రీతుకు చెప్పిందైనా నువ్వు ఆ గేమ్ ఆడావు అందుకని అన్నాడు, పవన్ కంటూ నువ్వు సపోర్ట్ చేసావు అందుకనంట. నాకు అసలు ఎంత నవ్వొచ్చిందంటే ఇవాళ నామినేషన్స్ నలుగురి డొల్లానే అండి, ఆ ఇద్దరి డొల్లానే. తనుజ చేసింది కూడా డొల్ల నామినేషన్స్. అంటే పాయింట్ ఉంది కాకపోతే సేఫ్ గా చేసింది, అది అనిపించింది. కొంచెం పాయింట్ ఉంది కానీ సేఫ్ గా వెళ్ళిపోయింది అంతే. ఇంకా వాళ్ళిద్దరిని అట్లా అనుకుంటే రాము క్లియర్ గా ఆమెకి సంచాలకుగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టొద్దు అని 3-4 సార్లు చెప్తాడు. ఆమె ఎట్లా వస్తుంది రీతు 100% నేను 1000% షూర్ అని చెప్పి రాము మీదకి రాదా? ఆ పాయింట్ నేను చెప్తాను తర్వాత. నేను అనేది ఏంటంటే అసలు బిగ్ బాస్ అప్పుడు నువ్వు గట్టిగా ఉండి ఆపించుకోవాలి. అప్పుడు తను నేను ఉన్నాను నా పాయింట్ మీద నిరూపించుకొని తర్వాత బిగ్ బాస్ క్యాన్సిల్ చేస్తాడు ఏం చేస్తాడు అనేది పక్కన పెట్టాలి. నువ్వు అప్పుడు కామ్ గా ఉండి అసలు ఇమాన్యుల్ చెయ్యాలి. వీళ్ళు సేఫ్ గా ఆడి అందరు రాము మీద చేస్తున్నారు. బిగ్ బాస్ అడిగాను నేను, నీ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టే కదా గేమ్ ఆడారు. మరి అప్పుడు సంచాలకులు చెప్పాలి కదా. ఒక సెకండ్, నేను ఇందాక రీతు అబద్ధాలు ఆడుతుంది. రాము ఎక్కడ మీరు గేమ్ ఆడుకుండా అని చెప్పలే. రీతునే రాము అది అలా ఆడటం తప్పు ఫౌల్ అంటే రీతు ఏం చెప్పిందంటే ఎమాన్యుల్ ఒప్పుకున్నాడు, ఎమాన్యుల్ అడుక్కో వెళ్ళి అని చెప్పింది డైరెక్ట్ గా మామ్ మీద. తన ఎమాన్యుల్ అడిగితే రాము అడిగాడు, నేను అబద్ధాలు చెప్తుంది, నేను అబద్ధాలు చెప్తుంది. అబద్ధం కాదు, ఇమాన్యుల్ ఏమన్నాడంటే ఒక్క నిమిషం ఉషా గారు, యాక్చువల్గా రవి గారు అదే కదా, ఆ పాయింటే కదా వీకెండ్ లో నాగార్జున గారు రాముకి చెప్పింది. నువ్వు ఒక స్టాండ్ తీసుకున్నావు, పక్కన ఇంకొక సంచాలకు ఉన్నప్పుడు అతను ఒప్పుకున్నప్పుడు నీ స్టాండ్ మీద నిలబడి నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు అడగాలి బిగ్ బాస్ ని, నువ్వు క్యాన్సిల్ చేయాలడా, నువ్వు డిస్క్వాలిఫై చేయాలని చెప్పాడు కదా. ఈయనకి ఏంది ఏం తీసుకోవట్లేదు. అదే రాము గట్టిగా అరిచినా గానీ తనని డామినేట్ చేసి వీళ్ళు అరుస్తురుగా అని చెప్పి ఎక్కడ రాముని ఒప్పుకోరు వీళ్ళు. ఇప్పుడు అతన్ని అదే చెప్తున్నా. మరి ఏం చేస్తాడు రాము క్లియర్ గా ఆమెకి అట్లా అదే అండి మోటివేషన్ ఇచ్చినా గానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మనోడు ఎంత చెప్పినా వినట్లేరు వాళ్ళు. మరి ఏం చేస్తాడు, నువ్వు ఇమాన్యుల్ చెప్పిర్రు అంటున్నారు, ఆ మనోడు క్లియర్ గా అక్క ఇట్లా భరణి గారి విషయంలో కూడా ఫ్లోరా గారికి క్లియర్ గా భరణి అనే చెప్తాడు కింద పడ్డదని. ఇంకో థింగ్ ఏంటంటే అసలు యాక్చువల్ గా అక్కడ ఆ గేమ్ మొత్తం చేంజ్ అయింది కానీ బిగ్ బాస్ ఎక్కడ చెప్పాడు ఫస్ట్ కింద పడితే తీయమని చెప్పి. ఫస్ట్ ఎవరు కింద పడతారో వాళ్ళని తీయాలని చెప్పి బిగ్ బాస్ రూల్ లో లేదు అది. ఫ్లోరా ఆ పాయింట్ చెప్పకపోవటం వల్ల అది రాము మీదకి వచ్చి ఇవాళ పవన్ డిస్కషన్ లో పెట్టింది. కానీ యాక్చువల్ గా దాంట్లో అదే అంటున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన హేమచంద్ర గారు మీరు చెప్పిన పాయింట్ నేను ఒప్పుకుంటా. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒకరికన్నా ఎక్కువ పడితే ఎవరిని తీసేయాలి అనేది సంచాలకులు నిర్ణయిస్తారు అని అన్నాడు. ఒకరికన్నా ఎక్కువ పడితే అంటే ఒకరి తర్వాత ఒకరు అవ్వచ్చు, ఒకేసారి ఇద్దరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు సంచాలకుగా ఇద్దరు ఒకేసారి పడితే ఓకే గాని ఒకరి తర్వాత ఒకరు పడ్డప్పుడు జనరల్ గా అయితే ఫస్ట్ పడ్డ వాళ్ళని తీసేస్తారు. సరే నువ్వు సెకండ్ పడ్డ వాళ్ళనే తీసేయాలనుకుంటున్నావు, రీజన్ ఏం చెప్తారు? వాల్యుబుల్ రీజన్ చెప్పకుండా నేను సంచాలకుని నా ఇష్టం వచ్చినట్టు నేను తీసేస్తానంటే ఇంకోసారి గేమ్ లో నేను సంచాలకులు నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తానంటే అది కరెక్ట్ కాదు కదా, గేమ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా. ఫస్ట్ సంచాలకులు యాజ్ ఎ సంచాలకుగా రీతుని క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ ఎందుకు పెట్టారు? తన సంచాలకుగా కరెక్ట్ గా చేయలేదనే కదా. అది వీళ్ళు ఎలా చేస్తారనే కదా మనం చూడాలి. రూల్ పెట్టింది ఏంటి, ఇద్దరు పెడితే ఎవరు చూడాలి అనే కదా. సంచాలకుగా రీతు ఫెయిల్ అయినందుకు గేమ్ పెట్టడం కాదు, డెమాన్ పవన్ నాకు ఇది వద్దు అన్నప్పుడే గేమ్ పెట్టినారు. ఇదే అది లాస్ట్ టైం మీకు అసలు ఎందుకు వచ్చింది ఆ పాయింట్, తను సంచాలకుగా సరిగా చెయ్యలేదు కాబట్టి కదా. ఇంకా ఇట్లా యాజ్ ఎ సంచాలకుగా నేను నిర్ణయం తీసుకుంటానని కరెక్ట్ పాయింట్ పెట్టకపోతే నెక్స్ట్ వచ్చే సంచాలకులు కూడా నా ఇష్టము బిగ్ బాస్ లో ఏదన్నా ఒకటి అనుకో దాన్ని పట్టుకొని చేసేసారు అనుకో అందరికి అన్యాయం జరుగుతుంది కదా. నేను అనేది అదే
ఇప్పుడు మీరు అన్న గేమ్ పాయింట్ ఎందుకు తీసారంటే లాస్ట్ వీక్ మీరు దానికి దీనికి కంపేర్ చేశారు కదా, దాంట్లో ఇక్కడ పడ్డప్పుడు ఎవరిని తీయాలో సంచాలక్ డెసిషన్ తీసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రము ఎవరికి రంగు ఎక్కువ ఉందో ఎవరికి ఏది ఉందో వాళ్ళనే తీయాలనేది రూల్. అక్కడ ఇక్కడ ఆ రూల్ లేదు. సో నేను అనేది రూల్స్ గురించి అని కాదండి, నేను అనేది హేమచంద్ర గారు, నేను అనేది రూల్ గురించి కాదు. యాజ్ ఏ సంచాలక్ గా నా ఇష్టం నేను తీస్తాను అని అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా యాజ్ ఏ సంచాలక్ గా ఏదో క్లాజ్ పెట్టుకొని ఇలా బిగ్ బాస్ చెప్పండి నేను తీసేస్తానంటే ఆడే వాళ్ళకి అన్ఫేర్ అవుతుంది కదా అంటున్నాను నేను. అది నా పాయింట్. కాదండి, అసలు గేమే అన్ఫేర్. ఒకరిని నలుగురు కలిసి ఒకరిని తోయడం అనేది అన్ఫేర్ కదా. ఇప్పుడు అందరు కలిసి అమ్మాయిలను తీయటం అనేది కూడా అన్ఫేరే. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా అన్ని అమ్మాయిలు రాకూడదు బ్రో. అదే గేమ్ చేంజింగ్ అనేది. అక్కడనే కదా మన మెంటాలిటీ తెలిసేది. ఈ ఇట్లా నువ్వు మెన్ కార్డు తీసుకొచ్చి కొంచెం అమ్మాయిలు అబ్బాయిలను పెట్టుకుంటే మనం కష్టం. ఇప్పుడు వాళ్ళు బెడ్ టాస్క్ లో జరిగింది ఏంది? అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలేగా. నువ్వు కాదని ఎట్లా అంటావు మరి? వాళ్ళు బెడ్ టాస్క్ లో అమ్మాయిలందరినీ తీసేద్దామని కదా డిసైడ్ అయింది. శ్రీజ అమ్మాయి, అప్పుడు అమ్మాయి కదా, శ్రీజ అబ్బాయా? అమ్మాయే కదా. ఆమెను కూడా తీసేసారుగా. శ్రీజ అబ్బాయి, ఆమె హెల్ప్ చేసింది తీసేటప్పుడు. నరేంద్ర మాట్లాడండి. థ్యాంక్స్ అండి అక్షత్ గారు. నేను లాస్ట్ సీజన్ వచ్చాను దీనికి లైవ్ స్ట్రీమ్కి, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఈ సీజన్ నేను అసలు చూడలా, ఇవాళే ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నాను. నాకు ఎపిసోడ్ మొత్తంలో ఒక సిచ్యువేషన్ మాత్రమే కొంచెం నాకు ఎందుకో ఇదిగా అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి, జస్ట్ మీతో షేర్ చేసుకునే దాని గురించి. యాజ్ ఏ ఉమెన్గా ఇద్దరు కూర్చొని, నేను మామూలు యూట్యూబ్లో షార్ట్స్లో వాటిల్లో చూస్తున్నాను, ఆమె తనుజ ఇమాన్యువల్ వాళ్ళు ఏదో కామెడీ చేసుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఇతను పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, రీతుతో మాట్లాడతారు, ఫ్రెండ్షిప్ లేకపోతే ఫ్లర్టింగో లేకపోతే ఏదో, అది ఓకే, అది వాళ్ళ పర్సనల్. వీళ్ళిద్దరు కూర్చొని, ఎవరైతే మాధురి అనుకుంటా ఆమె పేరు, ఇంకొక ఆమె ఎలక్కేజీ టిపికల్స్ ఆమె, వీళ్ళిద్దరు కూర్చొని తను కన్సోల్ చేసేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, కన్సోల్ చేసేటప్పుడు చెయ్యేసి మాట్లాడతారు. మనం అవకాశం ఇస్తేనే కదా మాట్లాడతారు. ఏమొచ్చేసి రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లని ఏం అనడం. ఇప్పుడు ఒక ఇద్దరు ఉమెన్ మగాళ్ళు మాట్లాడితే ఓకే, ఇద్దరు ఆడోళ్ళు ఇంకొక ఆడ మనిషి గురించి మాట్లాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో? అందులో అదే యాక్చువల్ వాళ్ళు కళ్యాణ్ వరకు ఒక్క నిమిషం, యాక్చువల్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కళ్యాణ్ వరకు కన్ఫైన్ అయ్యింటూ పోయినది. తనూజ్ అని దాంట్లో కలపడం తప్పే. యాక్చువల్ కళ్యాణ్ వరకు ఎందుకు కన్ఫైన్ అయితే ఓకే అంటున్నా అంటే, యాక్చువల్ గా నాగార్జున గారే చెప్పారు కదా, నువ్వు ప్రతి వారం చేతులు వేసుకోవడం కాదు సంథింగ్ ఏదో అన్నారు కదా, అంతవరకు ఓకే, అంతవరకు మాట్లాడి ఉంటే ఓకే. ఇప్పుడు ఆమెని లోపల లాగి రెండు చప్పట్లు సంథింగ్ ఇట్లా మాట్లాడడం తప్పే. ఇప్పుడు ఏమొస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడినందువల్ల ఏమొస్తుందంటే, బయట వాళ్ళ ప్రొఫైల్స్ మనకు తెలుసు, వీళ్ళ మైండ్ సెట్ లో కూడా అదే అనే పాయింట్. నేను కంప్లీట్ చేయలే ఇంకా. అంటే చాలా మంది మెజారిటీ ఆడియన్స్ బయట వీళ్ళ ప్రొఫైల్ తెలుసు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటదేమో, ఇలా ఆలోచిస్తారేమో అనుకునే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి నెగిటివ్ అవ్వచ్చు ఒకటి. రెండు ఏంటంటే, మగవాళ్ళ గురించి లేడీస్ మాట్లాడితే అది వేరే విధంగా ఉండొచ్చు, ఆడ మనిషి గురించి ఆడవాళ్ళు మాట్లాడిన వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశం నాది, అంతే. ఐ థింక్ నరేంద్ర గారు ఈ టాపిక్ మనం మాట్లాడినాము. నేను కూడా ఇందాక అదే అమ్మాయిల గురించి ఇంకో అమ్మాయి అట్లా మాట్లాడటం అనేది అది రాంగ్. మనం ఆ టాపిక్ ఆల్రెడీ 2 సార్లు మాట్లాడాము. అవునా, సరే ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే లిక్కి, ఏమైనా బజెస్ ఉన్నాయా లిక్కి? నెక్స్ట్ బజెస్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ అందరూ శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చెప్తున్నారు, చూడాలి మరి. అండ్ ఇంకోటి ఏంటంటే,
ఛాన్స్ ఆఫ్ రీ ఎంట్రీ అంటున్నారు. ఇంకెన్ని ఎంట్రీలు ఇస్తాడు రా అయ్యా బాబు అనిపిస్తుంది నాకు. ఇంకోసారి రీ ఎంట్రీ అంటే ఆఫ్ కోర్స్ శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అయినా ఇంకా మళ్ళీ ఇంకోసారి అంటే మరి క్షణాలంగా ఉండదు. రీ ఎంట్రీ అంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు, రెండు అంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ అంటే కొత్త వాళ్ళు, రీ ఎంట్రీ అంటే పాత వాళ్ళు ఎంట్రీ అవడం. యాక్చువల్ గా ఈ వైల్డ్ కార్డ్స్ వైల్డ్ ఉన్నారు కదా, మళ్ళీ ఆగేందుకు వైల్డ్ కార్డ్ వైల్డ్ కాదు. వెంకట గారు ఓన్లీ అమ్మాయిలే ఉన్నారు వైల్డ్ గా, అబ్బాయిలు లేరు. మామూలు వైల్డ్ కాదు, వైల్డ్ పరంగా వైల్డ్ ఉన్నారులే వాళ్ళు కూడా. వైల్డ్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. వీళ్ళు మాటల పరంగా వైల్డ్ ఉన్నారు, వాళ్ళు ఫిజికల్ గా వైల్డ్ ఉన్నారు. ఫిజికల్ గా అమ్మాయిలు కూడా రండి. మీరు ఇవాళ రమ్య ఆమె అది లాగింది కదా, అది అబ్బాయి నుంచే నాయన. ఆ కటౌట్లు పెట్టుకొని కూడా పక్కన ధైర్యంగా వెళ్ళిపోతుంది మనిషి. ఆ అమ్మాయి ఇంకా ఫిజికల్ టాస్క్ పెడితే ఇంకా బాగా ఆడుతుంది రమ్య, గట్టిగా ఆడుతుంది. ఆ అమ్మాయి ధైర్యం చేసింది అనుకుంటా వాళ్ళ ముగ్గురులో. ఆయేష కూడా చేసింది కానీ రెండోసారి మాధురి కూడా ట్రై చేసింది. మాధురి తీసుకుంటుంది రెండోసారి. మాధురి టైఅప్ అయిందండి అబ్బాయిలతోని. ఇంకోటి కూడా ఏంటంటే టైఅప్ ఎలా అంటే తను ఎవరికి చెప్తే వాళ్ళకే ఇవ్వాలని, లేకపోతే వాళ్ళు బాల్ తీసుకుని తినకి ఇవ్వాలని. వాళ్ళు అట్లా లాక్కుంటుంటే వీళ్ళ ఫేసులు చూసారా? వీళ్ళేందిరా ఇప్పుడు దాకా మనం వాళ్ళే తిట్ట వీళ్ళు ఈ మంత్రం ఆడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ టచ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరిని ఇప్పుడు దాకా తీసుకున్నట్లేదు కదా నాకు తెలిసి. అది వదిలేయట్లేదు, ఎందుకు అది అవసరం లేదు. అది కూడా మిగతా కంటెస్ట్ల మీద కష్టం. అంటే నేనేమి మళ్ళీ ఏం కదపను, కానీ ఏంటి మెయిన్ టాపిక్ అని జస్ట్ ఊరికే అడుగుతున్నాను. మెయిన్ టాపిక్ అదే ప్రోమో గురించి చెప్పండి. మీరు ప్రోమో గురించి చెప్పండి. రేపటి ప్రోమో గురించి చెప్పండి. రేపటి ప్రోమో హీరో చూసే వచ్చాను. ఫుల్ అయిపోయినాయా? కాదు, రీతు సేవ్ అయినట్టుంది కదా. రీతు లేదు, రీతు సేవ్ అయింది. అది ఎలా సేవ్ అయింది? రీతుని మనోళ్ళు సేవ్ చేశారులేండి. సేవ్ చేశారా? కళ్యాణ్ సేవ్ చేశారా? అయ్యో డామినేషన్ మాట్లాడండి లక్ష్మి గారు. నో డామినేషన్స్ చెప్పండి. మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఎపిసోడ్ అవగానే లైవ్ పెట్టేసరికి ఆయేష అండ్ తనుజ డిస్కషన్ వస్తుంది కరెక్ట్ గా. అసలు తనుజ బాగానే డిఫెండ్ చేసుకుంది, ఈమె బాగానే పెట్టింది, ఇద్దరిని బాగానే అనిపించింది. కాకపోతే ఇంకొంచెం ప్రాపర్ గా పెట్టుండాల్సింది ఆయేష అనిపించింది. అంటే కొన్ని గుర్తులేవు తనకి, చెప్పకూడదు అనుకుందో మరి, లేకపోతే లేదు గుర్తులేవు తనకి. ఇన్సిడెంట్స్ ఊరక రఫ్ గా చెప్పేసింది. అదే మాట్లాడుకున్నాయి అవన్నీ. అదే ఒక్కొక్కటన్నా గుర్తు పెట్టుకోవాలి కదా. ఇంత పాయింట్ చెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది. అయితే తిని కూడా కరెక్ట్ గానే అడిగింది. వాళ్ళందరూ షాక్, అసలు వైల్డ్ ఫైర్ వాళ్ళందరూ షాక్. కరెక్ట్ గా అడిగింది. బాల్ దొరకలేదని బాధపడుతుంది. అదే అడిగింది తనుజ. నువ్వు ఇప్పుడు వచ్చి ఇంత మాట అంటే బాధపడుతున్నావని నన్ను అంటున్నావు. నువ్వు ఇప్పుడు వచ్చి ఒక గేమ్ లో బాల్ రాలేదని ఏడ్చుకుంటూ లోపలికి పోయావు. మరి నువ్వు నన్ను అసలు ఎలా అంటావు అని తను అనింది అని అంటున్నా. బాగా ఇదైపోయింది. ఏడ్చిందో లేదో నాకు తెలీదు, కానీ బాగా ఇదై మాత్రం వెళ్ళిపోతుంది. చెప్పండి. ఏడవడం నేను చూడలే. నీ కోరిక గట్టిగా ఫలిస్తుంది. ఏది ఇద్దరు ఆంటీలు కలుస్తున్నారులే.
అది నేను అన్నా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారులే అని చెప్పి ఎందుకు వెళ్తున్నారు చెప్పు లిక్కి ఎందుకు వెళ్తున్నారు చెప్పు. మమ్మీలు కదా ఇద్దరు. అది కాదు, వాళ్ళిద్దరికి బర్నీ అంటే పడదు. ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు అక్కడ. ఇలాగే వద్దని చెప్పారు నాగార్జున గారు అక్కడ. సంజన ఎందుకు ఎలా చేసింది లిక్కీ బ్రో, సంజన ఎందుకు ఎలా చేసింది తెలుసా? భరణి గురించి సంజనతో సపోర్ట్ గా మాట్లాడు. పార్ట్ ఆఫ్ ద ఈయన అయ్యుండి కూడా పోస్ట్ అయ్యింది ఇలా చెప్తే ఎలాగా? ఏంటమ్మా నేను అనేది అదే చెప్పమ్మా మళ్ళీ. ఆంటీ అవునమ్మా, ఇద్దరం మమ్మీసే కదా అని చెప్పి చెప్పింది వాళ్ళే లైవ్ లో. నేను నైట్ లైవ్ ఎపిసోడ్ చూడలేదా నువ్వు? వాళ్ళు చెప్తే చెప్పారు, మీరు ఎందుకు చెప్తారు? వాళ్ళకి వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్పుకుంది, అతను నాకేం అవసరం అమ్మా. సారీ టు నిత్య, నేను చెప్పా నేను అస్సలు చెప్పా. ఆడోళ్ళు కూర్చొని ఇంకో ఆడదాని క్యారెక్టర్ టచ్ చేస్తున్నా, ఇదే నాకు వెళ్ళిపోద్ది బీపీ. లికి వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అనుకుంటే తప్పు లేదు కానీ నువ్వు ఆంటీ అంటే తప్పు అంటావా ఇప్పుడు? అదే వాళ్ళంటే తప్పు లేదు, మీ ఇద్దరు మమ్మీ అంట. లాస్ట్ వీక్ మీతోనే చెప్పాను చెప్తున్నాము అని. ఓకే గారు, సిరి గారు హాయ్ అండి. నమస్తే అండి. మీరు క్లోజింగ్ టైం కి వస్తే ఎట్లా సిరి గారు? 1:30 కదా అయ్యింది. వేరే పంచాయతీ ఒకటి చూసి వచ్చానులే. వేరే పంచాయతీ సిరి గారు మేము ఏం చేయలేము సిరి గారు, టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయి. వి ఆల్సో కాన్సన్ట్రేటింగ్ అవర్ హెల్త్ ఆన్ అవర్ హెల్త్. ఓకే, అయితే నాకు ఈరోజు లైవ్ నచ్చింది, ఎపిసోడ్ కూడా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. లైవ్ నచ్చింది, ఎపిసోడ్ నచ్చింది. ఈ మెయిన్ ఎవరి గొడవ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడు తనుజ ఇష్యూ అయితే తనుజ మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్కి ఇష్యూ అయితే పవన్ కళ్యాణే మాట్లాడేది మాధురితో. వేరే వాళ్ళు ఎవ్వరు రావట్లేదు. దివ్య జాయిన్ అయిందంటే దివ్య వల్ల ఇష్యూ జరిగింది కాబట్టి జాయిన్ అయింది. కానీ శ్రీజ ప్రియా ఉండుంటే ఎలా ఉండేది ఈరోజు? అంటనే ఉండేవారు. క్వశ్చన్ అయ్యొచ్చా? సారీ చెప్పండి, ఒక్క నిమిషం. మీరు ఒక గొడవ అయిపోయిన తర్వాత అక్కడ కిచెన్ లో ఉన్నప్పుడు ఈ మెల్లి మాధురి వెళ్ళి తనూజతో ఒకటి చెప్తుంది. అప్పుడు తనూజ ఎవరిని పిలుస్తుంది? పవన్ కళ్యాణ్ పిలుస్తుంది. పిలవగానే తను ఏమన్నా మాట్లాడిందా? అస్సలు మాట్లాడదు తనుజ. గొడవ ఎవరు పెట్టుకున్నారు అక్కడ? ఈఎంఐ పెట్టుకుంది, మాధురియే అనింది. నువ్వు అలా మాట్లాడతావా? ఈయన అందరూ పెట్టుకున్నారు అక్కడ. పిలిచి అక్కడ సైలెంట్ గా ఉంది అక్కడ. మరి మీరేమో పిలిచింది ఎందుకు అంటే, అమ్మాయి తర్వాత మాట్లాడింది లైవ్ లో. తనుజ ఏం మాట్లాడిందంటే, పవన్ వాళ్ళు చెడ్డగా ఉన్నారు, వాళ్ళు వచ్చి చెడ్డగా చేస్తున్నారు, నిన్నెవడు చెడ్డగా అవ్వమన్నాడు, నీ సంస్కారం ఏమైంది అని అడిగింది. అది తర్వాత చెప్పాలి కదా, అక్కడ ఎందుకు పిలవడం అంటున్నాను సిరి గారు. అక్కడ పిలవడం అసలు పిలవడం వల్ల తప్పు లేదు నిత్య ఆ విషయం చెప్దామని పిలిస్తే మాధురి ఇంటర్ఫియర్ అయింది. కాదండి, అంత హీటెడ్ డిస్కషన్ జరిగినప్పుడు తర్వాత మాట్లాడాలి గాని, అక్కడ పిలిచి హీటెడ్ డిస్కషన్ జరిగినప్పుడు పక్కకెళ్ళి తీసుకెళ్లి చెప్తే ఓకే గాని, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా అయిందనుకో ఇంకా పెద్దగా అవుతుందా ఇష్యూ ఎప్పుడైనా కానీ. ఉషా గారు అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు, అక్కడ ఇద్దరే ఉండి ఆవిడ కంప్లైంట్. ఇద్దరా ముగ్గురా కాదు, గొడవ పడిన వాళ్ళిద్దరు ఉన్నారు కదా. అది నేనే ఉషా గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మీరు లక్ష్మి ఉన్నాం, లక్ష్మి నేను కొట్టేసుకుని వచ్చి మీతో అంటున్నాను, నేను ఏంటండి లక్ష్మి గారు అలా బిహేవ్ చేస్తారు, మీరు ఏమంటారు? ఏ లక్ష్మి ఇట్రా ఎందుకు అలా మాట్లాడావని అడగరా? హక్కు లేదా? అప్పుడే తగ్గిన ఫైట్ లో ఎవరు పిలవరండి. అడగలేదు లక్ష్మీలారా అని సైడ్ అయిపోయింది. ఎందుకు అంటే ఈవిడే చేసేసుకుంది, మాధురియే చేసేసుకుంది. అదే అందుకని తెలుసు కదా తనకి, తనకు ఎలా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండి తర్వాత ఇట్లా కాదు కామ్గా ఉండి మాట్లాడాలి అని అనాలి. లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి, డామినేషన్ ఎవరిది? ఇందాక ఏదో డామినేషన్ అన్నది, ఇప్పుడు ఎవరిది డామినేషన్? కాదు చెప్పండి, చెప్తా వినండి.
హలో నేను మామూలు వేరే విషయం కాదు హేమచంద్ర, నేను ఏమంటున్నానంటే మనకి ఎందుకు హేమచంద్ర బ్రో, మనం ఇంటి మాట్లాడితే కోపం, అలా మాట్లాడితే నీతి. ఏటి బర్నీలా తయారయ్యాడు లిక్కి. ముందు జరిగిన సిచ్యువేషన్ గారు నేను వింటాను. అయితే అక్షిత్, హేమచంద్ర గారు, నేను అనేది ఏంటంటే షీ వాంట్ టు కమ్ డౌన్ ద ఫైట్, బట్ వీళ్ళు ఫైటింగ్ పెట్టుకోవాలనే వచ్చారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. ఎక్కడ ఛాన్స్ దొరికినా ఎక్కేస్తున్నారు వీళ్ళ మీద. వాళ్ళకి అసలు ఎట్లా ఉందంటే రీతుకి పవన్ కళ్యాణ్ కి వాళ్ళు ఒక గొడవ అయితే వాళ్ళు తేరుకోవడానికి 5 minutes పట్టింది. ఈరోజు ఆయిషా ఇచ్చి తనుజాకి ఇస్తే తనుజాకి ఏమీ టైం పట్టలేదు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది ఈరోజు లైవ్ లో. కానీ వీళ్ళకి పవన్ కళ్యాణ్ అని రీతు పిలుస్తుంది ఆ గొడవ అయ్యాక. ఏంటి రేపు పొద్దున్న వస్తుంది ఎపిసోడ్ లో. రీతుకి సారీ ఆయిషాకి తనుజాకి గొడవ అయింది ఇప్పుడే లైవ్ లో, అందుకే నేను లైవ్ కి రాలేదు మన లైవ్ కి. అయితే పవన్ కళ్యాణ్ అలా ఫ్రోజన్ అయిపోయాడు. ఇమాన్యుయల్ ఎలా ఉన్నాడో తెలుసా, చేతులు కాళ్ళు కొరికి కరెక్ట్ మాకుంది, నేను అమ్మ అంటున్నాను, నాకుంది అన్నట్టుంది. ఎందుకో చెప్పనా, అమ్మాయి ఏమంటుందో తెలుసా, భరణి గారిని తనుజాని తిడుతుంది. అక్కడ ఎవరు సంజనాను ఇమాన్యుయల్ ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు చూసుకుంటున్నారు. అసలు సూపర్ ఉంది అది. ఎవడో ఒకడు ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు ఆ సీన్ ని. వాళ్ళిద్దరు తెలుసా, సంజనాను ఇమాన్యుయల్ నెక్స్ట్ మనకే మన ఇద్దరికే పడుతుంది అంటే టార్గెట్ మరి కాదు, ఎవరు చైల్డ్ సంచాలక్ గా రాముకే వేస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఇమాన్యుయల్ టచ్ చేయట్లేదు ఏంటండి? అది అట్లా చేస్తాడండి. ఇమాన్యుయల్ మంచి మ్యానిపులేటర్. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో కూడా ఇమాన్యుయల్, ఇప్పుడు యాక్చువల్గా లక్ష్మి వాళ్ళ దృష్టిలో కూడా ఇమాన్యుయల్ సంజన లేరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా అందరినీ నామినేషన్ అనుకున్నారు కానీ వీళ్ళిద్దరి గురించి మాత్రం మాట్లాడాల. వీళ్ళిద్దరు మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడలేరు. హలో ఫణి గారు, ఏం అవసరం లేదండి, బానే ఉంది. ఫనీ బ్రో, ఆక్సిజన్ సిలిండర్ అక్కర్లేదులే, నేను మెడిసిన్స్ రాసిస్తాగా. ఇక్కడి నుంచి నేను గంట సేపు అనర్గళంగా మాట్లాడగలనండి. మాకు ఓపిక లేదండి. లక్కీ వైల్డ్ కార్డ్స్ ప్లాన్ ఏం మాట్లాడుకున్నారంటే, నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు బాల్ టాస్క్ ఉంది కదా, వాళ్ళకి ఎలాగ పట్టలేదు, వాళ్ళిద్దరు దాంట్లో 2 గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్ కి మనం సపోర్ట్ చేద్దాము, మనం సపోర్ట్ చేసి 2వ గ్రూప్ మీదకి నామినేషన్ ఇలాగే ప్లాన్ చేద్దాము, ఈ గ్రూప్ మనకు సపోర్ట్ వస్తుంది, అదే వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, ఈ గ్రూప్ మనకు సపోర్ట్ వస్తుంది, 2వ గ్రూప్ మీద ఎక్కించని ప్లాన్ చెప్తున్నాను నిఖిల్ అలా. రేపు బిగ్ బాస్ టాస్క్ ఇలా అనుకుంటున్నావు నువ్వు, నేను టాస్క్ అంటాడు చూడు. చెప్పాడు కదా డైరెక్ట్ గా నిఖిల్ అందరినీ కూర్చోపెట్టి చెప్పాడు, ఒక గ్రూప్ కి మనం సపోర్ట్ చేసి 2వ గ్రూప్ మీద ఎగదొద్దాము, ఈ గ్రూప్ మనకు సపోర్ట్ వస్తుంది అని. ఏం చేస్తాడు నితిన్ ఒక్కడిని ఇటేసి, అప్పుడు ఏం చేస్తాడు నితిన్ ఒక్కడిని ఇటేసి మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ అడుగు పెట్టారు, నితిన్ గారు ఇటు చూస్తాడు. రవి గారు ఈ వారం వాళ్ళు వదిలేస్తారండి బిగ్ బాస్, మీరు కానీ మీరు ఏమైనా చేసుకోండి. ఇద్దరు అబ్బాయిలు తప్పితే మిగతా వాళ్ళందరూ బాగున్నారు. వైల్డ్ కార్డ్స్ అందరు కత్తి కసక్లు. వీళ్ళు స్టార్టింగ్ డే వచ్చి ఉంటేనా సూపర్ ఉండేది. అబ్బాయిలకి ఏమైంది? అదేలే తెలుగు ఇద్దరు అబ్బాయిలు బాగాలేదు అంటే కొంచెం, అదే ఎవరు మన ఐ థింక్ గౌరవ్ నిఖిల్ గౌరవ్ ఎందుకు పోరాడుతున్నాడు నాకు అర్థం కాదు. గౌరవ్ చెప్తున్నాడు, నేనండి ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు అని చెప్తున్నాడు. చూడనప్పుడు ఎలా నామినేట్ చేయగలడు? గౌరవ్, రవి గారు గౌరవ్ హిందీ బిగ్ బాస్ లో ఆడినట్టు ఆడుతున్నాడు.
వచ్చు కదా అని చెప్పి అది ఫాలో అవుతున్నాడు అండి. అంటే అది హిందీ చూసుంటాడు కదా బాగా, ఇంకా అది దాంట్లో ఎట్లా ఆడతారు అట్లా ఆడుతున్నాడు అసలు. సింపుల్ ఎగ్జాంపుల్ లిక్కి, నువ్వు గౌరవ్ అనుకో, నేను హేమచంద్ర గారిని నిత్య గారిని నామినేట్ చేసే పాయింట్స్ చెప్పా. నువ్వు ఎపిసోడ్ చూడనప్పుడు నేను ఏ పాయింట్ కరెక్ట్ నీకు ఎలా తెలుస్తుంది సేవ్ చేయటానికి? నేను ఎపిసోడ్ చూడలేదంటాడు, ఎపిసోడ్ ఏం చూడలేదంటాడు, నామినేట్ చేస్తున్నాడు. కాదు కాదు కామెడీ సార్. గౌరవ్ నువ్వు ఎపిసోడ్ చూడలేదు గౌరవ్, వదిలే గౌరవ్, బాల్ వదిలే గౌరవ్ అంటారు. దీన్ని కూడా వాడుకుంటున్నారు. సిరి గారు ఉన్నారా? ఉన్నానండి. సిరి గారు, రవి వర్మ ఈ సీజన్ జాయిన్ అయ్యింది మన ప్యానెల్ కి. మన క్వశ్చన్స్ ఆడుకుంటే అడగండి. అక్షిత్ బ్రో, ఈ ప్యానెల్ లో జాయిన్ అవటం ఇయరే. నేను 4 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. లాస్ట్ సీజన్ లో హాయ్ రవి వర్మ అని కొట్టేదాన్ని గుర్తుందా మీకు చాటింగ్ లో? తెలుసు సిరి గారు. లాస్ట్ ఇయర్ అంటే మాట్లాడేదాన్ని, అందరితో మాట్లాడేదాన్ని. మీ ఫేవరెట్ ఎవరు ప్యానెల్ లో? ఫేవరెట్ లిక్కీ డార్లింగ్. అంటే ఇద్దరుండేవారు, ఒక ఆయన రావట్లేదు కదా, మధు గారు. సిరి గారు ఇంకెన్ని పాయింట్స్ టు యాడ్ ఆన్? అదే నాకు నచ్చింది. ఇంకేముందిలే, పడుకుందా అంటారు. రేపు ఎపిసోడ్ బాగుంది. వాళ్ళు చూసేయడం వల్ల రేపు ఏం చూడాలో అర్థం కావట్లేదే. రేపు లైవ్ చూడండి, రేపు లైవ్ చూడాలి అంతే. నాకు తెలిసి రేపు గేమ్స్ ఉంటాయేమో. లైవ్ బాగుంది, లైవ్ కెప్టెన్సీ సూపర్ ఉంది లైవ్. వీళ్ళు పడుకోరు ఇంకో 3 గంటలు. ఇప్పుడు రేపు మార్నింగ్ లేవాలి కాదు, బర్నీ అందరికి లైవ్ లో చెప్తున్నాను. ఇద్దరు మమ్మీలు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు, వెళ్ళి చూడండి కావాలంటే. నాకు ఈ రోజు నచ్చింది సిరి గారు, ఎప్పుడు నోరు మూసుకుని కూర్చునేవాడు, అందరికి ఆన్సర్లు కరెక్ట్ గా ఆన్సర్లు అయితే ఇస్తున్నాడు. ఓపెన్ అయ్యి గట్టిగా. బర్నీ అవునవును. ఏమన్నా ఇచ్చాడా లేచి? రీతు అయితే అయేష ఏమంటుందో తెలుసా? తనుజన్, నువ్వు మాస్తి చాలు, నువ్వు మాస్తి. లిక్కీ గారు ఇంత మీరు చెప్పారు కదా ఎపిసోడ్స్ చూడలేదు వదిలే అని, దాని కంటిన్యూషన్ చెప్పనా? తర్వాత కూర్చున్నాక సాయి శ్రీనివాస్ అడుగుతాడు, నువ్వు ఎపిసోడ్ చూడలేదు కదా, నీకు ఎందుకు, నువ్వేం చేస్తావు, ఆల్రెడీ ఇచ్చావు కదంటే, ఎవరు చెప్పారు నీకు, హూసైడ్ అని అంటారు, నువ్వే చెప్పావు కదా అని అన్నాడు. కామ్ అయిపోయాడు. ఎందుకు అడిగి మరీ చెప్పించుకోవడం. సాయి శ్రీనివాస్ ఆయిషాని నలిపేశాడు ఆ మనిషి. గౌరవ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడతా, నిఖిల్ గౌరవ్ తెలుగు మాట్లాడుతున్నాను, 4-5 పదాలు మంచిగానే. అసలు గౌరవ్ అడిగి హిందీ నేర్చుకున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటారు బిగ్ బాస్ చూసేవాళ్ళు. కాదండి, అది ఏమంటుందో తెలుసా, పక్క నుంచి ఎవరైనా కాదు లిక్కీ, నాకు ఒక క్వశ్చన్. ఒక్క నిమిషం సిరి గారు, ప్లీజ్ అండి. సిరి గారు ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ లోనే మాట్లాడతావు నామినేషన్ వాళ్ళు, నువ్వు మాట్లాడడం అర్థం కాదు, నువ్వు పాయింట్ సరిగ్గా చెప్పలేవు, నువ్వెందుకు వచ్చి కూర్చో, ఎవరొక్కరు వెళ్తారు, ఇవ్వట్లేదు కదా సెకండ్ టైం కూడా బాల్ పట్టుకుని. అది అంటున్నారు అనమాట. వాళ్ళు నలిగిపోయారు లక్ష్మి గారు, వాళ్ళు నలిగిపోయారు ఆయన మధ్యలో. వాళ్ళిద్దరు ఆయిషా సాయి నలిగిపోయేటప్పుడు వాళ్ళు అలిసిపోయి కూర్చోరు కదా, బాధలు ఆడుతున్నారు. ఇంకేం చేయలేము, లాక్కోలేమని. అంత ఆడినా కానీ ఏమంటున్నారంటే, నువ్వు ఇప్పుడు ఎందుకు సైడ్ అయిపోయావు, నువ్వు ఎందుకు ఆడలేకపోయావు అని అడుగుతున్నారు వీళ్ళు. నువ్వు ఎందుకు ఆడలేకపోయావు, వీళ్ళు ఎప్పుడు ఆడారు అసలు? అదే కదా దానికి అడుగుతుందనే. నువ్వు ఇప్పుడు వచ్చి ఏం చేసావు, ఇప్పుడు వాడేవా, నువ్వేనా గెలిచావా, నువ్వు తీసుకోగలిగావా? అసలు తనుజ ఎప్పుడు ఆడింది అడగా. అసలు మీరు నామినేషన్ వినండి, అసలు సూపర్ ఆడేనన్నట్టే మాట్లాడుతుంది అసలు. ఇంకోటి గమనించారా మీరు? భరణి చెప్తున్నాడు ఒక్క నిమిషం సిరిగారు బెట్టాస్కులు అంటే భరణి చెప్తున్నాడు ఏంది, తనుజ అంటే బాగా ఫైట్ చేసిందంట.
ఎప్పుడు అవును చాలా బాగా fight చేసింది. చాలా బాగా ఫైట్ చేసిందని తనుజ గురించి చెప్తున్నాడు నామినేషన్ లో. బెడ్ ఫైట్ లోనా? సంజన రేపు పొద్దున బెడ్ అయ్యాక ఫైట్ లో చెప్తా చూడండి కరెక్ట్ గా బెడ్ ఫైట్ లో తనుజ ఎంత ఫైట్ చేసింది, అమ్మాయిలు ఎంత ఫైట్ చేశారు అని చెప్తున్నాడు. తనూజ నామినేషన్ ఏంటండి పాపం, ఆయన్ని సుమన్ గారిని ఎలా చేస్తుంది సుమన్ని దానికి ఏముందిలే గాని అటు నానం చేయలేదు, ఇటు అర్థం చేయలేదు. యాక్చువల్ గా నామినేషన్ తనుజ అయిపోయిన తర్వాత ఆయిషా పక్క తీసుకొని చెప్తుంది, నువ్వు ఏమి నామినేషన్ చేస్తున్నావు, అది వీక్ పర్సన్స్ వేయాలి కదా నువ్వు అని మాధురి చెప్తుంది అనమాట. ఏం నామినేషన్స్ అయ్యి ఎవరిని వేస్తున్నావు నామినేషన్స్ అని. అది వైల్డ్ కార్డ్స్ మాత్రం సీజన్ 6 లో ఆదిరెడ్డి ఆ వీక్ అని వాళ్ళ రోహిత్ నే వేసేవాడు కదా, వీళ్ళ ఒపీనియన్ అండి. ఆ సీజన్ అలా ఆడాడు కదా. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ తనుజ ఇష్టం లేదనేసి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నా క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న ఇష్యూ అయింది కదా, నిన్న ఒక ఇష్యూ అయింది కదా, శ్రీజ వెళ్ళిపోద్దని చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. కానీ ఈ రోజు హౌస్ గుండె మీద చేసి చెప్పండి, శ్రీజ ప్రియా లేకపోతే హౌస్ బాగుందా లేదా చెప్పండి, నిజం చెప్పండి, ఏ మాట కామాట. ఉషా గారు మీరు చెప్పాలి. ఉషా గారు ఏమంటే ఇంతమంది కనిపించడం వల్ల, ఇంతమంది మాట్లాడడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ అప్పుడు కొంచెం అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు. ఓకే, ప్లస్ ఈ టైప్స్ మీకు శ్రీజ నచ్చిందా అండి? ఎస్ఆర్ నో చెప్పండి. నచ్చడం నచ్చకపోవడం కాదు, ఏం లేదు నాకు అలాంటి నచ్చేది కాదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాయి. ఆ శ్రీజను దివ్య చేసే రచ్చ లైవ్ లో గంటలు మాట్లాడుకున్నాము. ఈ రోజు శ్రీజ వెళ్ళిపోతే అమ్మో శ్రీజ అయ్యో శ్రీజ అయ్యో ఈ అందరూ చెప్పింది శ్రీజ వెళ్ళింది అని కాదు. శ్రీగారు ఒక నిమిషము, అందరూ చెప్పింది శ్రీజ వెళ్ళిపోయింది అని కాదు, ప్రాసెస్ అనేది కరెక్టా కాదా అనేది. వెళ్ళిపోయేది లేదు అంటే భరణి వెళ్ళేవాడు సరిగ్గా ఆడకపోతే మనం ప్రాసెస్ గురించి అండి మాట్లాడింది నిన్న. శ్రీజ వెళ్ళిపోయిందని కాదు. సేవ్ ఎట్లా చేశారు ట్యూస్డే రోజు? సేవ్ ఎట్లా అవుతాడు? భరణిని దివ్య ఎట్లా సేవ్ అయిపోతారు? అవును, దాని గురించి డిస్కస్ చేసింది. శ్రీజ అని ఎవరు గుండెలు కొట్టుకోలేదు. అది అలా క్లారిటీగా మాట్లాడండి. గారు మీరు అడిగారు కదా శ్రీజ ప్రియా లేకపోతే బానే ఉంది కానీ, నేను చెప్తున్నాను ప్రియా లేకపోతే బానే ఉంది కానీ శ్రీజ లేకపోతే బాగాలేదండి హౌస్. నాకు నచ్చలేదు, ఆంటీలతో ఎక్కువ అయిపోయింది. అవునండి నాగరాజు గారు అనిపించదు. నాగరాజు గారు మీరేమన్నా తీరుస్తారా అరుస్తారా? కాదులికి ఇక్కడ ఎవరు తీర్చలేరు, ఏమీ ఆర్చలేరు. ఇప్పుడు నాకు 6 మిలియన్ ఇల్లు కట్టుకోవాలని ఉంది, మీరు అందరు తీరుస్తారా అరుస్తారా? ఆర్చలేరు కదా, తీర్చలేం కదా. అది అట్లాగే శ్రీజని మేము రావద్దు అని దేవుడికి దండాలు పెట్టుకుని పూజలు హోమాలు చేసుకున్నాం. ఆ వాయిస్ వినలేము, ఆ పిల్ల అందరికేమో ఆడటం నాకు నచ్చలేదు. అయ్యో సిరిగారు అసలు ఇట్లేదు టైం. ఉషా గారు యాక్చువల్ గా అదేమన్నా పెద్ద ఇష్యూ శ్రీజ ఎలిమినేట్ అవ్వడం, ఓట్ల వల్ల అవ్వలేదు, ఇంకోటి వల్ల అవ్వలేదని. దాని యాక్చువల్ గా ఏంటంటే ఆమె ఆ ఎలిమినేషన్ ని బయట క్యాష్ చేసుకున్నారు అంతే. వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కొత్త వీడియోలు పెట్టుకొని స్టార్ట్ చేశారు. మర్చిపోయిలా
అదేందో పెద్ద స్టేట్ ఇష్యూ అయినట్టు, కంట్రీ ఇష్యూ ఓవరాక్షన్ అయినట్టు అసలు. ఒక రోజు అంతా ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఏదో స్టోరీల మీద స్టోరీలు పెడతారు. అదే ఏదో ప్లేస్ బయటకు పోయిందని మన ఛానల్ అదే తప్పితే ప్లేస్ లో వేరే ఛానల్ ఇప్పుడు ఓట్ల మీద ఇంకొకటి బాగాలేదు, ఓట్ల మీద బాగాలేదంటే పోయింది. అభిమాన్యులు వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఇదే ఇష్యూ మన గుర్తొచ్చేది మీ ఛానల్ అందరికి. అక్షిత్ ఛానల్ వేరే వాళ్ళ ఇంకొక వ్యూస్ ఛానల్ కోసం చేసిన ఇద్దరు పని అది. తప్పితే వాళ్ళ బిగ్ వ్యూస్ బాస్ పెంచుకోవడానికి వాళ్ళు చేసిన ఇప్పుడు దానికి ఆమె అక్షిత్ కూడా ఎన్కేజ్ చేసుకోవచ్చు కదా. అయ్యో శ్రీజ ఏంటమ్మా అని లక్ష ఫాలోవర్లు వచ్చేవారు, లక్ష వ్యూలు వచ్చేవి. రోజు 2-3 వీడియోలు పెట్టేవాడు కూడా 10 వీడియోలు పెట్టాడు ఆ రోజు. అర్థమైందా? ఎదవ డ్రామాలు నాకు ఒళ్ళు మండిపోతుంది. సిరి గారు ఆ దాంట్లో సుమను నిన్న సుమన్ గారు వెళ్ళిపోయినా గానీ సేమ్ ఏంది అని అంటే ఇట్స్ అన్ఫేర్ అంతే. ఇమానుయల్ వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా అది బీబీ ఇష్టం అండి, అంతే తప్పించి వాళ్ళు వెళ్ళిపోయారని అమ్మో అయ్యో అని ఎవడు గొగ్గోలు ఏం పెట్టడు. ఎవరు పోయినా కూడా ఒక రోజు బాధపడతారు. బయట పెట్టారమ్మా నాగరాజు, ఒక్క ఛానల్ తప్పితే మిగతా వాళ్ళందరూ పెట్టారు నాగరాజు. నాకు అది బాధేస్తుంది. పెద్ద పెద్దోళ్ళు పెట్టారు. మేడం గారు ఎంత పెట్టినా ఒక్క రోజేగా ఇవాళ ఉంది. ఇవాళ ఏమైంది, అందరూ మూసుకొని కూర్చున్నారుగా. ఆ సమస్య ఏదో పెద్ద సమస్య అయినట్టు ఒక రోజు 2 రోజులంతా అదే పని. సమస్యలే పట్టించుకోరండి. నాగరాజు గారు ఒక నిమిషం ఏమన్నారు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఏమనుకోద్దు ప్లీజ్ ఒక్కసారి. నిన్న కూడా నేను మాట్లాడాను శ్రీజ గురించి. ఓకే, కానీ నేను మాట్లాడింది ఏంటంటే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అక్కడ శ్రీజ కాదు ఎవరున్నా తనూజ. నేను అడిగింది ఒకటే క్వశ్చన్, అదే తనూజని చేస్తే జనాలు ఊరుకుంటారా అని. ఓకే, శ్రీజకి ఎవ్వరు ఊరుకోరు. జనాలు కాదు నేను అనేది, రివ్యూస్ ఊరుకోరు. నేను చెప్పేది పొరపాటు చెప్పా, రివ్యూస్ ఊరుకోరు. అదే చెప్పే రివ్యూస్ ఎందుకు ఊరుకోరు అంటే వాళ్ళ క్యాచ్ చేసుకోవడానికి రివ్యూర్స్ ఎన్కాష్ చేసుకుంటారండి. ఏ ఇష్యూనైనా రివ్యూర్స్ ఎన్కాష్ చేసుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ నీకు బిగ్ బాస్ షో డబ్బులు ఇస్తుంది. బిగ్ బాస్ షో మీద నువ్వు బతుకుతున్నావు. బిగ్ బాస్ షో మీద రివ్యూలు ఇచ్చి నువ్వు ఇల్లులు కడుతున్నారు. బిగ్ బాస్ షో మీద నువ్వు బాగుపడ్డావు. బిగ్ బాస్ షో మీద నువ్వు నడుస్తున్నది నీ జీవితం. నువ్వు వచ్చి బిగ్ బాస్ షోని క్వశ్చన్ చేసి ఆ 2-3 రోజుల కోసం వెంకట ఒక్క నిమిషం నీకంత నచ్చకపోతే ఛానల్ క్లోజ్ చేసుకొని ఈ రోజు వీడియోలు పెట్టబాకు. నేను వెంకట్ గారు నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు తనూజ అంటే పేలిపోయింది లేకపోతే అంటున్నా, ఓ అసలు ఆగదు అది ఇది అంటున్నారు. ఒక రోజు శ్రీజ అయితే ఒక రోజు చేశారండి, అదే తనూజ అయితే 2 రోజులు చేస్తారు. నోరు మూసుకొని శ్రీజ ఏమి దిగిరాల పైనుంచి, ఆమె కూడా బీబీ కంటెస్టే. మనందరం ఒక్కటే పేజ్ లో ఉన్నాము. మన ఛానల్ కాదు నిత్య, మన ఛానల్ ఒక్క నిమిషం నాగరాజు గారు, మన ఛానల్ వేరే ఇంకొక ఛానల్ కరెక్ట్ గా డెసిషన్ డిక్లేర్ చేసింది. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం ఓట్లు 3 రోజులు దివ్యకి వేసి భరణికి వేస్తే వాళ్ళు సేవ్ అయిపోతే, మనము దివ్యకి ఓట్లు వేయకుండా సేవ్ అయిపోతే ఇంకేంటి దివ్య అక్కడ ఆ రోజు ఎందుకు ఏమైపోయారు రివ్యూవర్స్? ఐ వాంట్ రివ్యూవర్స్ ఆన్ దివ్య సేవింగ్. ఒక్క మాట్లాడింది ఒక అమ్మాయి ఇక్కడ ఉంటది యుఎస్ లో, ఆవిడ మాట్లాడింది దివ్య ఎట్లా సేవ్ అవుతుంది అని. ఒక్కళ్ళు మాట్లాడలేదు వేరే వాళ్ళు. అది అన్యాయం కదండి. దివ్య సేవ్ తీసుకొచ్చి
నామినేషన్ లోకి తీసుకొచ్చి ఓటింగ్ పెట్టి ఓట్లు వేయమంటారు. వాళ్ళే గేమ్స్ పెట్టి సేవ్ చేస్తారు. వాళ్ళే మళ్ళా లిస్ట్ లోంచి ముగ్గురు తీసేస్తారు. మళ్ళా లాస్ట్ లో అన్ని చేస్తారు. మళ్ళా ఈ వెళ్ళిపోతే మాత్రం అది తప్పంట. ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్ అంట. ఏది ఫస్ట్ వారం నుంచి పెట్టిన ప్రాసెస్ అంతా కరెక్ట్ అంట. లాస్ట్ లో శ్రీజాన్ చేసింది మాత్రం తప్పంట బిగ్ బాస్ వాళ్ళు చెప్పడం. లేదు ఎట్లా ఒప్పుకోవాలి? వెంకట్ గారు మామూలుగా పాయింట్ అగ్రీ చేస్తా. ఒక్క నిమిషం హేమచంద్ర గారు, ఈ పాయింట్ అగ్రీ చేస్తా. కానీ బీబీ అనేది ఒక ఇదండి, అంతేగాని ఎవరో పెద్ద కంటెస్ట్లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అయితే ఉండదండి. వాళ్ళు అది ఉంటది నాగరాజ్ గారు, అది బీబీ ఏది అంటే ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు తనూజ గాని ఇమానిల్ అయితే మటుకు చేయరంటారా? నాగరాజ్ గారు బీబీ నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది. బీబీ నిన్ను డైవర్ట్ చేస్తుంది, కానీ నువ్వు బీబీని డైవర్ట్ చేయలేవు. అర్థమవుతుందండి. వెంకట్ గారు ఒక్క నిమిషం అక్షిత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక క్వశ్చన్. వీళ్ళు నిజంగా, నేను నిన్న ప్రాసెస్ గురించి ఇంక అసలు ఎత్తట్లేదు, అయిపోయింది నిన్న డిస్కషన్. నాకు ఒక డౌట్, వీళ్ళు నిజంగా అదే ప్రాసెస్ చేయాలనుకున్నారా, లేకపోతే లాస్ట్ వచ్చే ఎవరు 2 members ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎలిమినేట్ చేసేవాళ్ళ? అది నాకు ఒక క్వశ్చన్, తర్వాత నేను చెప్తా ఎందుకు అనేది. అది నేను ఆన్సర్ ఎట్లా ఇస్తానంటే, అది వాళ్ళ ప్రాసెస్. నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో అని వాళ్ళ ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయట మాట్లాడేది ఎట్లా అంటే, ఓటింగ్ అని స్ట్రెస్ చేసేది ఎందుకంటే, ఓటింగ్ అని స్ట్రెస్ చేసేది ఎందుకంటే, వాళ్ళు మేము క్వశ్చన్ చేస్తున్నాం బిగ్ బాస్ ని, క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పి ఒక ముసుగులో వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి బిగ్ బాస్ నే క్వశ్చన్ చేసాడు మా రివ్యూవరు అని చెప్పి నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, అంటే కరెక్ట్ ప్రాసెస్ అని మనం అనుకోవడానికి లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఎందుకనంటే నిజంగా ఆ ప్రాసెస్ కరెక్ట్ అయ్యుండి వాళ్ళ దాని మీదే ఎవరు వచ్చినా ఎలిమినేట్ చేద్దామని ఉంటే, ఇది లాస్ట్ ఇద్దరు మిగులుతారో వాళ్ళు ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్తారని ముందే అనౌన్స్ చేసేవాళ్ళు కదా. వీళ్ళందరూ ఎవరు గెలిస్తే వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్తానని చెప్పారు. లాస్ట్ లో వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అంత ధైర్యం, అంత సారీ ఆ వర్డ్ కి, అంత ఇదిగా కరెక్ట్ ప్రాసెస్ లో ఎవరు ఓడిపోతే లాస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళల్లో ఒకరు అయిపోతారని ముందే అనౌన్స్ చేయొచ్చు కదా. మనం ఆడియన్స్ కి నీకు ఓటింగ్, నిన్ను చూడడానికి వాడు ఒక ఎరేస్తున్నాడు ఓటింగ్ అని. అర్థమవుతుందా? వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. అది ఏదైనా మీ ప్రాసెస్, వాళ్ళ ఇష్టం అండి ప్రాసెస్, వాళ్ళ ఇష్టం ప్రాసెస్. అదే వాళ్ళ ఇష్టం ప్రాసెస్. నిన్ను చూసే వాళ్ళని ఎట్టైనా వాడు మ్యానిపులేట్ చేస్తాడు. ఎట్లయినా మ్యానిపులేట్ చేసి అదే చెప్తున్నా. నిన్నటి దాకా ఓట్ల గురించి మాట్లాడారు కదా, అందుకే అంటున్నా. ఎవరున్నా అంతే, వాడి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తాడు అంతే. షో అది వదిలే నాగరాజు గారు, అది వదిలేండి. ప్రాసెస్ అంతే, ప్రాసెస్ వాడు పెట్టుకున్నాడు, వాడు చేశాడు, దానికి ఏదోదో మాట్లాడు. ఒక్క నిమిషం అండి వెంకట్ గారు. ఉషా గారు, మీరు అన్నది కరెక్టే కాదంటలేదు, కానీ ఫస్ట్ వీక్ లో రాగానే చెప్పాడు మీరు డేంజర్ జోన్ లో ఉంటే ఇప్పుడు అది వైల్డ్ ఫైర్స్ వస్తున్నారు, చాలా చాలా కష్టం అవుతుందని చెప్పాడండి. దాని గురించి అనట్లేదు నాగరాజు గారు, దాని గురించి అనట్లా. నేను అనేది ఏంటి, నిజంగా వీళ్ళు అలా ఎలిమినేట్ చేసే పని అయితే నిన్న దాంట్లో స్టార్టింగ్ లో 4 అనుకుంటా కదా. స్టార్టింగ్ లో మీరు 4 ఇప్పుడు గేమ్స్ ఆడతారు, లాస్ట్ లో గెలిచిన వాళ్ళు సేఫ్ జోన్ కి వెళ్తారు, ఓడిన వాళ్ళు లాస్ట్ లో ఎవరిద్దరు ఉంటారో
వాళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందే అనౌన్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు అదే కదా అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అదే జరిగింది. ముందే అదే అదే జరిగింది. కదా మేడం. ఇంకా అసలు అనౌన్స్ స్టార్టింగ్ చేయాల్సిన పని నలుగురు ఏందండి ఉన్నప్పుడు ఎక్కడ అనౌన్స్ మేడం? చేశారండి? మేడం మేడం ఎలిమినేట్ ఒక్క అవుతారని సేఫ్ మేడం జోన్ మేడం కి వెళ్ళారని మేడం చెప్పారు అంతే, డేంజర్ జోన్ ఒక్క నిమిషం నుంచి. ఇప్పుడు ఒక్క లాస్ట్ ఒక్క పాయింట్ లో ఒకరు మేడం మేడం ఒక్క లాస్ట్ లో నిమిషం అండి. మిగిలిన ఏం వెంకట చేశారు? గారు ప్లీజ్ అండి, వెంకట గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మేడం గారు అక్కడ ఇది ఓటర్స్ తో ఓటింగ్ తో వీళ్ళిద్దరూ ఎవిక్షన్ లోకి వెళ్ళారు, వీళ్ళిద్దరు ఓటర్ ప్రకారం వెళ్తున్నారు, లీస్ట్ లో వీళ్ళిద్దరు ఉన్నారు అని రీతుని ఎవరు ఫ్లోరా అని పెట్టారు. ఫ్లోరా వెళ్ళిపోయిన తర్వాత రీతు బయటకు వచ్చి నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావని వాళ్ళ 5గురికి గేమ్స్ పెట్టారండి. అక్కడ ఇంకా గేమ్స్ ప్రాసెస్ గా నడిచింది. గేమ్ లో ఎవరు లిస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అది ప్రాసెస్. దాన్ని డబుల్ మనం అది ఎలిమినేషన్ ఎక్కడ అని ముందే చెప్పారండి కాదు. అది ఎక్కడ డబుల్ జరగనట్టు, ఎలిమినేషన్ అని ఏ చెప్పారు సీజన్ లో వెంకట్. జరగనట్టు, ఏ సీజన్ లో జరగనట్టు, నాకు ఎక్కడ ఇస్తారా జరగనట్టు, ఒక ఏ 2 minutes లాంగ్వేజ్ లో ప్లీజ్? జరగనట్టు ప్లీజ్ మాట్లాడతారండి. ఒకసారి ప్లీజ్ నిత్యాన్ని ప్లీజ్ మాట్లాడివ్వండి. ఒకటండి, నేను ఒక థ్యాంక్స్ విషయం చెప్పనా, అలా థ్యాంక్స్ అండి. జరిగింది కాబట్టే థ్యాంక్స్. కదా అబ్బో ఇంత మాట్లాడుకుంటున్నాం మనం. అదే ఇంత నిన్నటి సోషల్ దాకా మీడియా మాట్లాడారు ఇంత అంతే. వైరల్ అది అయ్యాయి. ఎగ్జాక్ట్లీ శారద అది గారు నిన్నటి దాకే అంటేనే అదండి. శారద గారు బిగ్ బాస్ శారద గారు అది అంటేనే ఒక్క అదే. నిమిషం అది నిన్నటి దాకే మాట్లాడారు. ఎవరైనా బయట ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త టాపిక్ వచ్చింది కదా, కొత్త వీడియోలు వచ్చాయి కదా, ఈ రోజు ఎందుకు నేను మాట్లాడలేదు? ఎందుకు ఈ టాపిక్ మరి అది ఇప్పుడు అంటున్నా మనం నేను. దాన్నే డిస్కషన్ చేసుకుంటున్నాం కదండి. కానీ ఇప్పుడు నేను మనం ఇప్పుడు అంటే కూడా నేను ఇప్పుడు ఎవరో తీసుకొచ్చానండి. తెచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. ఆయన ఏదో పని సిరిగా చేసింది తీసుకొచ్చారు నేను. కాబట్టి సిరిగా కాబట్టి ఆ మాట్లాడుతున్నాం. సిరి నేనే, ఆ సిరి నేనే. ఈ రోజు నామినేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఆయిష కరెక్ట్ గా ఇచ్చిందండి, విన్నారా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. తనూజ కానీ ఒకటండి శారద బెడ్ గారు సాంగ్. అప్పుడు ఇమాన్యుయల్ ఫేస్, సంజన ఫేస్ చూసారా? అమ్మో భయం అవును వేస్తుంది అన్నట్టు. అవునవును. యాక్చువల్ గా వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే, మరి భరణి ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ అక్కడ బెడ్ టాస్క్ వచ్చేసరికి తనుజాకి 3 సపోర్ట్ ఉన్నారు, మిగిలిన అమ్మాయిలందరికీ ఒక్కొక్కళ్ళే సపోర్ట్ ఉన్నారు. అక్కడ అర్థమైందా? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? భరణి కాదు, నువ్వు చేస్తున్నావు అని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే చెప్పింది. అసలుకి అందరినీ కూడా నువ్వు అక్కడ ఏంటంటే భరణి వృక్షం కాదు, అక్కడ తనుజ వృక్షం. అవును. అర్థమైందా మీకు? తనుజ వృక్షం. ఎందుకంటే అక్కడ బెడ్ టాస్క్ లో కంపల్సరీ ముట్టుకోంది ఎవరు? ధీమాన్ ముట్టుకోడు తన్ను, తర్వాత కళ్యాణ్ ముట్టుకోడు, భరణి ముట్టుకోడు, ఇమానియల్ ముట్టుకోడు, నలుగురు మగపిల్లలు తను ముట్టుకోరు. తర్వాత అందుకే కెప్టెన్సీ దివ్యాన్ని కూడా పోయింది తీసేస్తారు కదండి. నలుగురు. అదే పోనీ ఆ అండి, బెడ్ దివ్యాన్ని సేవ్ అయింది, ఇమ్యూనిటీ రాలేదు కదా పాపం. ఇమ్యూనిటీ వచ్చిందా లేదా అన్నది పక్కన పెట్టండి. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి అక్కడ భరణి వృక్షం కాదు, అక్కడ తనుజ వృక్షం అని జనాలందరికీ క్లియర్ గా చెప్పింది ఆయుష. అయితే ఎక్సలెంట్ గా చెప్పింది. అంటే అది ఇంకా నిత్య ఇవాళ ఎపిసోడ్ లో రాలేదు, రేపు దాంట్లో వస్తుంది. నిత్య అలుగుతుంది. ఈ రోజు లైవ్ చూసానండి, నేను లైవ్ చూసాను. నేను నిత్య మాట్లాడండి, ఆ టాపిక్ అయిపోయింది, ఇంకా నాకు మర్చిపోయాను. సారీ, యూ కెన్ కంటిన్యూ. అదిగో చెప్పానా నేను నేను చెప్పలే. తర్వాత ఇది కూడా చెప్పేసింది, లవ్ ట్రాక్లు నడుస్తున్నాయి అన్ని క్లియర్ గా చెప్పేసింది ఆయుష. అయితే ఇప్పుడే లైవ్ చూసి నేను ఇది ఛానల్ నేను లైవ్ చూసే వచ్చాను ఇప్పటి వరకు. మధ్యలో గొడవ కూడా వేసుకున్నా. సిరి గారు, మీకు తెలుసా అక్కడ అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిలందరూ కలిసి అమ్మాయిలు నెట్టేస్తుంటే అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిలు నెట్టేయాలంట. బిగ్ బాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ అంట. ఎవరు? సంజన తీసుకొచ్చిందా? లక్ష్మి గారు తీసుకొచ్చారు. అక్కడ సంజన తీసుకొచ్చింది, ఇక్కడ లక్ష్మి గారు తీసుకొచ్చారు. తిరిగారు ఏమంటుంది తెలుసా సంజనే? హలో, ఓకే చెప్పండి సార్. ఈవెన్ వీకెండ్ లో కూడా నాకు సార్ ఏమంటారు అంటే, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలని కాదు, ఓకే అందరూ ఒకరే, బట్ ఆ టాస్క్ ఆడినప్పుడు వాళ్ళు డిసైడ్ అయింది ఏంటి, మనకన్నా ఫిజికల్ గా వీక్ ఉన్న అమ్మాయిలను తీసేసి తర్వాత మనం కొట్టుకున్న మన ఇంటెలిజెంట్ అంత తెలివైన థాట్స్ వాళ్ళకి వచ్చినప్పుడు మీకెందుకు రాలేదు? మీరు ముగ్గురు కూడా ఇలా ఫామ్ అప్ అయ్యింటే ఇప్పుడు మీలోనే ఒకరు కెప్టెన్ అయ్యేవాళ్ళు కదా అనేది పాయింట్. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను వచ్చింది ఆ ఇంటెన్షన్ తో. దాని గురించి కాదులే, సంజన టాపిక్ లో సంజన ఏమందంటే, రాముని నామినేట్ చేసి నీకు అసలు హ్యూమానిటీ ఉందా, అబ్బాయిలందరూ కలిపి మా మీద పడతా ఉంటే నువ్వు అబ్బాయిలందరూ అలా గ్రూప్ గా ఆడకూడదని రూల్ పెట్టాలంట.
గేమ్ లో రూల్ పెట్టాలంట. రూల్ పెట్టలేదు కాబట్టి నీకు హ్యూమానిటీ లేదంట. సంజన నామినేషన్ లో పాయింట్ కాదు. మళ్ళీ చూడు హ్యుమానిటీ పక్కన పెట్టు, రౌడీజం చేస్తున్నారంట. రౌడీ అంట, రౌడీజం చేసి రౌడీలా లాగే పక్కన పడేస్తుందంట. అందుకనే ఈయనకి మంచిది. 8 eggs తినేసింది కదా అందరి, తనకి ఏ హ్యూమానిటీ ఉంది? అంటే పైగా నాగార్జున చెప్పారని అబద్ధాలు చెప్పేస్తుంది. నాగార్జున నీకు చెప్పారు కదా మొన్న, నువ్వు ఏ రూల్ అన్నా పెట్టచ్చు అని చెప్తుంది. అవును, ఆ రూల్ అదే నాగార్జున చెప్పాడంటే నాకు అదే అర్థం కదా. నాగార్జున దాంట్లో నాకు ఇంకోటి అర్థం కాలేదు. అమ్మా నాది కాదమ్మా, అప్పుడు ఫ్లోరా అమ్మ, నేను ఆల్రెడీ చెప్పాను భరణి అని. కాదు నాకు నువ్వు డెమాన్ పవనే ఇవ్వాలని చెప్పి ఫ్లోరా చెప్పిందమ్మా అని మనకి తెలుసు. కాదు ఫ్లోరా చెప్పదు, ఫ్లోరా లేదు, ఫ్లోరా గురించి మాట్లాడుకో అంట బెదిరిస్తుంది. ఫ్లోరా గురించి మాట్లాడుకో అరిసేస్తుంది. పైగా ఫ్లోరా గురించి నువ్వెవడో మాట్లాడటానికి అన్నట్టు అరుస్తుంది. అలాగే సుమన్ శెట్టి గారి నామినేషన్ విన్నారా ఈరోజు? సంజన గారు మీరు చెప్పింది, ఇంట్లో ఎక్కడ గొడవ అయినా మీరు ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. 3 కోట్లు ఖర్చైనా పర్లేదు లిక్కి, నీకు ఆయుషానిచ్చి పెళ్లి చేస్తా లిక్కి. నాకెందుకమ్మా తల్లే, నన్ను నాకు నచ్చింది లిక్కి, మన ఇంట్లోకి రావాలి ఆయుష ఎట్టగైనా. అక్షిత్ ఏం దక్షిత్ నాకు ఇది లిక్కి నువ్వు పెళ్లి చేసుకో లిక్కి, ప్లీజ్ లిక్కి. నీకు నా మీద ఏ గౌరవం ఉన్నా నువ్వు ఆయుషాన్ని పెళ్లి చేసుకోవాలి. ఎందుకులేండి నేను నీకు అరబిందోలో ఫ్లాట్ కొంటా పెళ్లి చేసుకుంటే. వద్దులే ఉన్న ఫ్లాట్లనే కాపాడుకోవాలి. గురించి మాట్లాడుతున్నప్పుడల్లా సో అనుకుని ఫీల్ అవుతూ మాట్లాడాలి. ఎందుకు నిత్య గారు మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి, కాదని నోరు పని చేసిందా? ఇంకా నేను మాట్లాడను. నిత్య గారు మాట్లాడు. నిత్య గారు అయిపోయిందంటే టాపిక్ అప్పుడే, నిజంగా చెప్తున్నా, ఆ టాపిక్ లో అప్పుడే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ పాయింట్ పెట్టాలనిపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే అది అయిపోయి వేరే టాపిక్ స్టార్ట్ అయిపోయిందో ఇంకా అసలు అది చెప్పిన వాల్యూ కూడా ఉండదు దానికి. నా కోసం చెప్పండి, నా మొక్కం చూసి చెప్పండి. అసలు ఇంపాసిబుల్. వద్దమ్మా నిద్రపోవాలి నేను. మాట్లాడదాం. నిద్రపోవాలంట సిరి గారు. కానీ సిరి గారు మాట అయితే ఇంకా గుర్తు పెట్టుకుంటాను. ఇప్పుడైతే హాయిగా నిద్రపోవచ్చు. చలో see you tomorrow. Okay then, bye, good night. సో ఇవి గైస్ ఈ రోజు వరకే. అండ్ చూసాం రేపు ఇంకా నామినేషన్స్ ఇంకా కంప్లీట్ కాలేవు, రేపటి ఎపిసోడ్లో డెఫినెట్లీ వస్తాయి. సో ఫేవరెట్స్ అనేవి ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇట్ వుడ్ బి రియలీ డేంజర్ కమింగ్ డేస్. పాయింట్స్ మనం కరెక్ట్ పెట్టి విల్ సీ మోస్ట్లీ ద బెస్ట్ పాయింట్స్ వుడ్ డిస్ప్లే ఫ్రమ్ మన దగ్గర నుంచి. సో ఆడియన్స్ పల్స్ ఏమవుతుంది బిగ్ బాస్ టీం వరకు రీచ్ అయ్యి, సాటర్డే కింగ్ నాగార్జున గారు కూడా చాలా యాక్టివ్ అయిపోయినాయి సీజన్. ప్రతి ఒక్క మూమెంట్ పాయింట్ టు పాయింట్ కొడుతున్నారు. సో వీ షుడ్ ఆల్సో బీ ద సేమ్. అండ్ చాలా పాయింట్స్ వెళ్తున్నాయి మన దగ్గర నుంచి కూడా. సో ద సేమ్ వీ విల్ బీ కంటిన్యూయింగ్ యాజ్ వెల్. And thanks everyone, and thanks for the people who are in the comment box, each and every one. So see you all tomorrow after the show. Thank you, have a nice day.